ఎట్లుంది నిజామాబాద్? కిలోమీటర్లు కూడా లైట్లు లేనటువంటి పరిస్థితి. మీరు చేసిన డెవలప్మెంట్ అంతా అయిపోయిందా? దాన్ని ఏమైనా డిస్ట్రాయ్ చేస్తున్నారా? హైడ్రాలో చాలా ఇల్లు కూలిపోయినాయి. గణేష్ గుప్తాకి మొక్కలు కాదు ఇష్టం, మొక్కలపైన వచ్చే డబ్బులు ఇష్టం. అసలు ఐ డోంట్ కేర్. కాంగ్రెస్ పార్టీకి గణేష్ గుప్తా ఓట్లు వేయించాడు. కవిత అనే ఒక అగ్గిపుల్లని ఇక్కడ వేశారు, మొత్తం నిజామాబాద్ని తగలబెట్టేసింది. మొత్తం అంతా బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచామని. కృష్ణార్జున్ లాగా ఎంత బ్రహ్మాండంగా పార్టీ నడిపిస్తున్నారు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు. అది చూసి కాంగ్రెస్ పార్టీ పర్ఫార్మెన్స్, రేవంత్ రెడ్డి గారి పర్ఫార్మెన్స్ ఎలా ఉందనుకుంటున్నారు? రట్టర్ ఫెయిల్యూర్ అండి. బీఆర్ఎస్ పార్టీ అనేది ఒక చచ్చిపోయిన పార్టీ, ఆ మొక్కని మళ్ళీ మొలవనివ్వను ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నమాట. ఈరోజు రేవంత్ రెడ్డి గారు పెరిగేస్తా అంటే పోయేటటువంటి పార్టీ ఇది. హలో నమస్తే, వెల్కమ్ టు పాడ్కాస్ట్లో ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేత, మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ ఎట్లున్నారు? చాలా సంవత్సరాలు అయిపోయింది మనం కలిసి ఇంటర్వ్యూ చేసి. ఎస్. ఎట్లుంది నిజామాబాద్? ఇంతకు ముందులాగైతే లేదు. ఇంతకు ముందులాగైతే లేదు. బాగుండాలని కోరుకుంటాం. మేము అధికారంలో ఉన్నా లేకున్నా బాగుండాలని కోరుకుంటాం, కానీ పరిస్థితులు చూస్తే ముందులాగైతే లేదు. ముందులాగంటే మేము 2014 తర్వాత చెప్తున్నాం. ఒక డెకేడ్ ఉన్నారు. మళ్ళీ 2014 కన్నా ముందు పోయినట్టే మాకు అనిపిస్తుంది చూస్తుంటే. సో అందుకే అనుకున్న స్థాయిలో అయితే బాగాలేదు. బాగుండాలని కోరుకునే వాళ్ళము, కానీ బాగాలేదని మాత్రం ఖచ్చితంగా చెప్పగలరు. అంటే ఏంటి బాగాలేదు? మీరు 10 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఎంపీ కావాలనుకుని సడన్గా ఎమ్మెల్యే అయిపోయి నిజామాబాద్లో 10 ఏళ్ళు డెకేడ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. సో నాకు తెలుసు, ఒక ఇంజనీర్ లాగా, రాజకీయ నాయకుడిలాగా కాకుండా ఇంజనీర్ లాగా నిజామాబాద్లో డెవలప్మెంట్ యాక్టివిటీ హడావుడి చేశారు. ఇప్పుడు ఏం బాగాలేకుండా పోయింది? మీరు చేసిన డెవలప్మెంట్ అంతా అయిపోయిందా? దాన్ని ఏమైనా డిస్ట్రాయ్ చేస్తున్నారా? మళ్ళీ ఇంకా చేయట్లేదా? ఏంటి ఆగిపోవడం అంటే? ఇప్పుడు నరసింహారావు గారు ఒక జర్నలిస్ట్గా మీకు నాకు చాలా సంవత్సరాల నుంచి పరిచయం. ఒక కొత్త వ్యక్తికి, నిజామాబాద్తో సంబంధం లేనటువంటి వ్యక్తికి నేను ఏ చెప్పినా అది కరెక్టో తప్పో ఆయనకు తెలీదు. నేను ఏ చెప్పినా నమ్మాల్సి వస్తుంది, లేదా డిబేట్ చేయాల్సి వస్తుంది. కానీ మీరు స్థానికంగా అక్కడ చాలా సంవత్సరాలు మీరు చూసినటువంటి వ్యక్తి, కల్లారా మీరు చూసినటువంటి వ్యక్తి. 2014లో నేను గెలవక ముందు నిజామాబాద్ ఏ విధంగా ఉంది, 2014 తర్వాత నేను గెలిచిన తర్వాత ఏ విధంగా ఉంది, స్వతంత్రం వచ్చిన నుంచి జరిగినటువంటి పనులు 2014 నుంచి 23 మధ్యలో జరిగినాయి అనడానికి ఎలాంటి సందేహం లేదు. అది నేను చెప్పడం కాదు, నిజామాబాద్ ప్రజలను ఎవరు అడిగినా చెప్తారు. మేము ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే 2023 తర్వాత సరే గెలుపు ఓటడం సహజమే, అది ఇది రాచరికం కాదు, ప్రజాస్వామ్యం. ఒకసారి గెలుస్తాం, ఒకసారి ఓడతాం. కానీ కొత్తగా చేస్తే బాగుండు, కానీ ఆశలు మేము పెట్టుకోలే. మేము చేసినటువంటి పనుల్ని ఈ ప్రభుత్వం కానీ, ఈ ప్రభుత్వ సంస్థలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ దాన్ని మెయింటైన్ చేస్తే చాలు అని కోరుకున్నాం. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. అందుకే ఈరోజు మొన్న నిజామాబాద్ లాగా లేదు అని నేను బాధపడుతున్నాను. వేసవిలోకి వస్తే ఇప్పుడు ఎందుకంటే పదే చెట్లు అని నేను మాట్లాడుతుంటా. ఎందుకు అనంటే నాకు గ్రీనరీ అంటే ఇష్టం, నాకు చెట్లు అంటే ఇష్టం, గార్డెన్స్ అంటే ఇష్టం. అందుకే కొన్ని లక్షల మొక్కలు మేము నిజామాబాద్లో ప్లాన్ చేసినాం. హరితహార భాగంలో కేసీఆర్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు కావచ్చు, మేము ఆ సెంటర్ మీడియాలు అనుకొని, పార్కులు అనుకొని, మినీ ట్యాంక్ బండ్ అనుకొని, చివరికి క్రిమిటోరియంస్, వైకుంఠధామంలో కూడా చాలా ఒక తిలక్ గార్డెన్ పార్క్ ఉంటుంది. తిలక్ గార్డెన్ పార్క్ లాగా వీటి తీర్చిదిద్దినాం. సో మా కళ్ళ ముందు ఎండిపోతూ ఉంటే మాకు బాధేస్తుంది. అంటే ఎవరికైనా ఒక ఇల్లు కూలిపోతుంటుంది. ఇప్పుడు మన హైడ్రా ఉందండి, హైడ్రాలో చాలా ఇల్లు కూలిపోయినాయి. మనం ఓన్లీ టీవీలో చూసినాం, అయ్యో అనుకున్నాం అంతే. కానీ ఎవరికి ఆ బాధేస్తుంది? కట్టినోడికి ఆ బాధేస్తుంది. సో ఈరోజు దాన్ని చేసింది మేము, కట్టింది మేము కాబట్టి చెట్లు మా కళ్ళ ముందు ఎండిపోతూ ఉంటే బాధ అనిపిస్తుంది. సో ఈ ప్రభుత్వం మీరు పెట్టిన మొక్కలకి నీళ్లు కూడా పోయలేకపోతుంది. ఎస్, అది నేను అన్నమాట కాదు. నిజామాబాద్లో ప్రతి ఒక్క సిటిజన్కి తెలుసు. అది సమ్మర్లో దాదాపు చాలా మంది కిలోమీటర్లు చెట్లు ఎండిపోయినటువంటి పరిస్థితి. సో మేము ప్రతి ప్రధానమైనటువంటి నిజామాబాద్ రోడ్లలో చెట్లతో పాటు దినంలోనేమో చెట్లు ఆహ్లాదకరాన్ని ఇస్తాయి. రాత్రి కోసము పాత పోల్స్ అన్నీ కూడా తీసేసి కొత్త పోల్స్ పెట్టి దాంట్లో మంచి ఎల్ఈడి బల్బ్స్ పెట్టినాం, మంచి లైటింగ్ పెట్టాం. కిలోమీటర్లు కూడా లైట్లు లేనటువంటి పరిస్థితి. సో దినంలో చూస్తే ఈ పరిస్థితి, రాత్రిలో చూస్తే ఆ పరిస్థితి. దానికి ఎవరు కారణం? తప్పకుండా ప్రభుత్వం, ఎమ్మెల్యే గారు, అధికారులు అందరూ కూడా. స్థానిక ఎమ్మెల్యే ఎట్లా బాధ్యులు అవుతారు దానికి? ఎందుకు గారు? స్థానిక ప్రభుత్వాలు, కార్పొరేషన్ కదా రెస్పాన్సిబిలిటీ. కార్పొరేషన్, అవును. కార్పొరేషన్ అంటే మనం ఎమ్మెల్యే ఏం చేయాలి? నేనేం చేశాను అంటే కార్పొరేషన్ చేసింది అభివృద్ధి అంతా. నేను అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేగా ఉన్నారు, 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి కార్పొరేషన్ మీరే, ఎమ్మెల్యే మీరే, ప్రభుత్వం మీరే, అన్ని మీరే నడిచిపోయింది. ఈ రోజు వాళ్ళ పార్టీలో ఎంపీ ఉన్నారు, ఎమ్మెల్యే ఉన్నారు, 28 కార్పొరేటర్స్ ఇచ్చారు బీజేపీకి. నేనేమో ఒక్క ఎమ్మెల్యే నేను బ్లేమ్ చేయట్లేదు. ప్రభుత్వంని,
ఎమ్మెల్యే ఇద్దరు కూడా బాధ్యత తీసుకోవాలి. బీజేపీ కాంగ్రెస్ ఈ రోజు నిజామాబాద్ పరిస్థితి ఏమైందంటే ఒక అనాథలాగా ఏర్పడినటువంటి పరిస్థితి. మ్మ్. ఎమ్మెల్యే గారు ఏమని చెప్పి గెలిచారు, నేను కేంద్రం నుంచి నేను నిధులు తీసుకొస్తాను, మ్మ్. నేను కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి నేను అక్కడ అభివృద్ధి చేస్తాను, మ్మ్. నా సొంత ట్రస్ట్ పెట్టి నేను అభివృద్ధి చేస్తానని చెప్పేసి ఎమ్మెల్యే గారు చెప్పాను. మ్మ్. సరే, రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా 1000 కోట్లు ఇస్తాము, మేము అద్భుతం చేస్తామని చెప్పారు. మ్మ్. అటు ప్రభుత్వంగా వాళ్ళు ఫెయిల్ అయ్యారు, మ్మ్. ఈరోజు ఆ ఎమ్మెల్యేగా ఈయన ఫెయిల్ అయ్యాడు. మ్మ్. ప్రజలు కన్ఫ్యూజ్లో ఉన్నారు ఇప్పుడు. మ్మ్. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, ఎమ్మెల్యే గారి దగ్గర పోతే ఏమంటారు, మా ప్రభుత్వం లేదు, మేము ఎక్కడి నుంచి తేవాలి నిధులు అంటున్నారు. మ్మ్. అదే ప్రభుత్వ పెద్దల దగ్గర పోతే వాళ్ళు ఏమంటున్నారు, మా పార్టీ ఎమ్మెల్యే లేడు, మీరు ఎమ్మెల్యే దగ్గరికి పోండి అంటున్నారు. మ్మ్. ఇంతకుముందు ఆ పరిస్థితి లేదు. ఓకే. ఆ పరిస్థితిలో మీరు అన్నట్టు మేయర్ మా పార్టీనే, మ్మ్. ఎమ్మెల్యే మా పార్టీనే, మ్మ్. మంత్రులు మా పార్టీనే, మా అధికారమే ఉంది. మ్మ్. కాబట్టి మేమంతా బ్రహ్మాండంగా చేయగలిగినాం. సో నిజామాబాద్ ప్రజలు ఇప్పుడు తేడా చూస్తున్నారు, ఓహో మ్మ్. అధికారంలో ఉన్న ఎమ్మెల్యే ఉంటేనే మనకు అభివృద్ధి జరుగుతుంది. మ్మ్. సో మనం ఏదో ఎమోషనల్ ఓటింగ్తో మనం అనవసరంగా మనం చెడగొట్టుకోవద్దు అనేటటువంటి భావనకు వచ్చినట్టు మాకు అనిపిస్తూ ఉంది. కానీ మీరు చెప్తున్న ఎల్ఈడి లైట్లు అవన్నీ స్మార్ట్ సిటీలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినాయి కదా, నరేంద్ర మోదీ ఇచ్చినాయి కదా. నిజామాబాద్ సిటీ ఈజ్ నాట్ ఇన్ స్మార్ట్ సిటీ అండి. మ్మ్. కేవలం మన వరంగల్ అండ్ కరీంనగర్ మాత్రమే ఉంది, మ్మ్. నిజామాబాద్ లేదు. మ్మ్. సో నిజామాబాద్ నుండి ఇంకా చాలా అద్భుతంగా చేసేది. మ్మ్. కేటీఆర్ గారు ఒక అన్న మాట మీకు చెప్తా నేను, వారు మీకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా ఉన్నారు. మ్మ్. వారు నిజామాబాద్కి వచ్చి అభివృద్ధి కార్యక్రమాలకు వారు ఇనాగ్రేషన్స్కి వచ్చారు. వచ్చిన తర్వాత వారు చేసినటువంటి కామెంట్ ఏంటంటే, ఖమ్మం కేంద్రంలో మంత్రి స్థానంలో ఉన్నారు, కరీంనగర్లో మంత్రి స్థానంలో ఉన్నారు, ప్లస్ అలాగే వాళ్ళకి స్మార్ట్ సిటీ ఉంది, మ్మ్. అండ్ మహబూబ్ నగర్లో మంత్రి ఉన్నారు, మ్మ్. కానీ నువ్వు ఎమ్మెల్యేగా ఉండి ఇంత చేయడం చాలా గొప్ప విషయం అని చెప్పేసి వారు నన్ను కీర్తించారు ఆ రోజు. ఇది ముఖస్తుతి కాదు, మ్మ్. నేను నిజంగా చెప్తున్నా, హార్ట్ఫుల్గా చెప్తున్నా. మ్మ్. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి ఆఫ్ తెలంగాణగా నేను చెప్తున్నా, రాష్ట్రంలో నువ్వు చేసినటువంటి పనులు అని స్టేజ్ మీద అందరు జనాల ముందు లైవ్ ముందు ఆయన కీర్తించారు. మ్మ్. సో డెఫినెట్గా మరి ఆయన క్రెడిట్ కంప్లీట్గా మీదే, టీఆర్ఎస్దే 100%. అది కేవలం, అది కూడా చెప్తున్నా, కేసీఆర్ గారు ఇచ్చినటువంటి నిధుల వల్లే, మ్మ్. కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి వారు ఇచ్చినటువంటి గైడెన్స్ వల్ల ఇది సాధ్యమైంది. మ్మ్. ఎప్పుడు కూడా వాళ్ళు అటు చెప్పలే. ఓకే. ఇప్పుడు కేసీఆర్ గారు మాకు 3 సంవత్సరాలు కన్సిక్యూటివ్ ఇయర్స్ 100 కోట్ల రూపాయలు ఇచ్చారు. మ్మ్. మరి కేటీఆర్ గారిని అడిగా, అన్న మరి మీరు మున్సిపల్ శాఖ మంత్రి కదా, మరి ఏం చేయాలంటే స్థానికంగా మీరు ఉన్నటువంటి సమస్యల పట్ల మీరు ఏది అనుకుంటే ఫుల్ పవర్స్ నేను మీకు ఇస్తున్నా, మ్మ్. నేను మీకు ఉన్నటువంటి సమస్యల పట్ల మీరే చేయండి, మేము ఒక ఇది చేయండి అది చేయండి చెప్పం, మీకు ఫుల్ ఫ్రీడమ్ ఇస్తున్నామన్నారు. కాబట్టి ఇది సాధ్యమైంది. ఓకే. కానీ మీరు మొక్కలు, నాకు పచ్చదనం ఇష్టం, మొక్కలు ఇష్టం అని చెప్తున్నారు. గణేష్ గుప్తాకి మొక్కలు కాదు ఇష్టం, మొక్కలపైన వచ్చే డబ్బులు ఇష్టం, ఒక్కో మొక్క వెనక 4,000 3,000 కొట్టేశాడు అనేది అక్కడ స్థానిక ఎమ్మెల్యే చేస్తున్న ఆరోపణ. ఎస్, నేను చూశాను. మ్మ్. నేను ఏమంటానంటే, మొక్కల గురించి నేను మాట్లాడినప్పుడేమో మొక్కలో డబ్బులు తినారంటారు, మ్మ్. లైట్ల గురించి మాట్లాడినప్పుడేమో లైట్లో డబ్బులు తినారంటున్నారు. మ్మ్. ఇప్పుడు ఆడిట్ చేయొచ్చు కదా, మ్మ్. మీ అధికారంలో మీరే ఉన్నారు కదా, మ్మ్. మీరు ఆడిట్ చేయొచ్చు కదా. మ్మ్. మనం ఏమైనా షాపులు నడుపుతున్నామా? ప్రభుత్వం కదా మనం నడిపేది. మ్మ్. నిజామాబాద్ మొత్తానికి తెలుసు, నేను నా సొంత డబ్బులు ఇచ్చి కూడా నేను పని చేయించిన. మ్మ్. అది ఏ కాంట్రాక్టర్ అని అడిగిన చెప్తారు. మ్మ్. పని సమయానికి కావాలని చెప్పేసి నా జేబులో నుంచి నేను డబ్బులు ఇచ్చి చేసినటువంటి రోజులు కూడా ఉన్నాయి. మ్మ్. సో గణేష్ బిగాల ఆ మొక్కల్లో తినే పరిస్థితిలో, లైట్లలో తినే పరిస్థితులు లేవు. మ్మ్. నాకు దేవుడు నాకు చల్లగా ఇచ్చాడు, అది అందరికీ తెలుసు. మ్మ్. నేను మంచి పొజిషన్లో ఉన్నా. రాజకీయం కోసం నా ఆస్తులు అమ్ముకొని నేను రాజకీయంలో నిలబడ్డా తప్ప మ్మ్. రాజకీయం నుంచి డబ్బులు నేను సంపాదించడానికి నేను రాలేదు. 400 రూపాయల మొక్కని 4,000 రూపాయలకు కొన్నట్టుగా 401 రూపాయి, నేను 4,000 పదండి, 400 నుంచి 401 రూపాయి నిరూపించినా నేను రాజకీయాల నుంచి నేను తప్పుకుంటాను. పెడతా అంటున్నారు, బిల్స్ అన్ని బయట నేనే 1 రూపాయి 4,000 ఇచ్చి పెట్టండి, 4,001 రూపాయి నేను పెంచిపించినా నేను ఆ దేవుళ్ళు ఇప్పుడు చెప్పిన వారికి దేవుళ్ళు ఎంత ఇష్టం, ఎంత నమ్మకం ఉందో నాకు కూడా అంత నమ్మకం ఉంది. ఏ గుడికి వచ్చి నేను ప్రమాణం చేయడానికైనా నేను సిద్ధమే. నేను 1 రూపాయి కూడా పెంచిపోయలేదని, నేను 4,000 అనట్లే, 1 రూపాయి కూడా నేను పెంచిపోయలేదు అనడానికి ఏ గుళ్ళో నేను వచ్చి ప్రమాణం చేయడానికి, నేను కట్టిన గుళ్ళో కూడా నేను ప్రమాణానికి సిద్ధమే. కాబట్టి నేను ఎందుకు పోలేదు, నేను ఛాలెంజ్కి ఎందుకు పోలేదు, నేను అసలు ఐ డోంట్ కేర్. ఇప్పుడు ప్రజలు ఏం చూస్తున్నారు, నేను ఛాలెంజ్, నువ్వు నన్ను పర్సనల్గా తిట్టడం, నేను నిన్ను పర్సనల్, అదే మనం ప్రజలు ఎన్నుకున్నది కాదు కదా. వాట్ వీ వాంట్ రిజల్ట్. నేనేమన్నాను, చెట్లు ఎండిపోతున్నాయి అన్నా, మీ పర్ఫార్మెన్స్ దాంట్లో చూపెట్టండి. అంతేగాని చెట్ల గురించి మాట్లాడితే చెట్లు, లైట్ల గురించి మాట్లాడితే లైట్లు, ట్యాంక్ బండ్ అక్కడ లాక్ చేశారు, మెయింటెనెన్స్ లేదు అంటే ట్యాంక్ బండ్లో అవినీతి జరిగింది, లేకపోతే ఇక్కడ వైకుంఠ ధామాలు ఘోరమైనటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయంటే వైకుంఠ ధామాలు అవినీతి జరిగింది. ఏందండి ఇది?
సో తేల్చాలి, అధికారంలో వాళ్ళు ఉన్నారు కదా. ఎస్. సో ఈసారి గెలుస్తారా సార్? ఎవరు మీరు గెలుస్తారు? మీరు గెలుస్తానైతే తప్పకుండా నాకు ఎట్లా, నమ్మకం ఉంది. ఏంటి నమ్మకం? ఎందుకు ఓట్లేస్తారు అంటే మీకు? కొన్నిసార్లు మనం చేసినటువంటి మంచి పనులతో గెలుస్తాం, ఉమ్, కొన్నిసార్లు అవతల వాళ్ళు చేసినటువంటి మిస్టేక్స్తో కూడా మనం గెలుస్తాం. ఉమ్, ఇప్పుడు ప్రజలు బేరీజు వేసుకుంటున్నారు. ఉమ్, మనకు స్వతంత్రం నుంచి ఇప్పటిదాకా జరిగినటువంటి పనులు ఏంటి, ఎవరు చేశారు. ఉమ్, సరే ఈసారి ఏమైంది, ఒక ఎమోషనల్ ఓటింగ్ ఒక స్థాయి. నిజామాబాద్లో వేవ్స్ వస్తుంటాయి అట్లా, ఉమ్, గతంలో కూడా జరిగినాయి, ఇప్పుడు కూడా అదే రీజన్ అయింది. గెలిచారు, బీజేపీ గెలిచింది. వాట్ ఎవర్ ద రీజన్, అక్కడ ఆ వేవ్స్లో ప్యాటర్న్లో భాగంగా, ఎమోషనల్ ఓటింగ్లో భాగంగా, పోలరైజేషన్లో భాగంగా బీజేపీ గెలిచింది. గెలిచిన తర్వాత జనాలు ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు, అరే అనవసరంగా మనము గెలిపించుకున్నామే, అసలు అభివృద్ధి కుంటుపడ్డదే. ఉమ్, అంటే నరసింహరావు గారు ఇప్పుడు ఏంటంటే మనం అభివృద్ధి గురించే మాట్లాడితే చాలా బోర్ అయిపోతుంది. మేము ఎలా ప్లాన్ చేసేవాళ్ళం అంటే, సమ్మర్లో వాటర్ అవసరం ఉంటే మేము వింటర్లో ప్లాన్ చేసుకునేవాళ్ళం. ఉమ్, మాకు ఎన్ని నీళ్ళు కావాలి, ఎట్లా కావాలి, మేము పర్ఫెక్ట్ ప్లాన్ చేసుకునేవాళ్ళం. వర్షాకాలం గురించి మేము సమ్మర్లో ప్లాన్ చేసుకుని డీసిల్టేషన్ చేసేవాళ్ళం. ఉమ్, కేవలం నేను ఓడిపోయి 2 సంవత్సరాలు అయింది. ఉమ్, డీసిల్టేషన్ అనేది లేదు 2.5 సంవత్సరాల నుంచి నేను ఓడిపోయి నుంచి. ఉమ్, డ్రైనేజ్ డీసిల్టేషన్ లేదు. ఉమ్, ఎందుకు నేను వాటర్ గురించి, డీసిల్టేషన్ గురించి, వీటి గురించి మాట్లాడుతున్నానంటే, నగరవాసులు ఏదైనా నగరం కావచ్చు, ఉమ్, కోరుకునేది ఇవే. అవును. మా ఇంట్లో మంచినీళ్ళు ఉండాలి, 24 గంటలు కరెంట్ ఉండాలి, డ్రైనేజ్ వ్యవస్థ బాగుండాలి, రోడ్లు బాగుండాలి, పార్కులు ఉండాలి, గ్రీనరీ ఉండాలి, ఏవి లేవు. ఉమ్. నేనేమంటున్నా అంటే, పోయినసారి మీరు అభివృద్ధి చేశారు, ఎస్. అభివృద్ధి చూసి ఓటేయాలి మీకు, యా. వెయ్యిలా. యా, ఇప్పుడు అప్పటి అభివృద్ధిని ఇప్పుడు గుర్తు చేసుకుని ఓట్లేస్తారని ఎలా నమ్ముతున్నారు? డెఫినెట్గా. ఎందుకంటే ఇప్పుడు ఆ తేడా తెలుస్తుంది. ఉమ్, అప్పుడు ఏం జరిగింది అక్కడ, మామూలుగా కాంగ్రెస్ చేసినటువంటి సర్వే కావచ్చు, బీజేపీ చేసినటువంటి సర్వే కావచ్చు, మా బీఆర్ఎస్ చేసిన సర్వే, ఏ సంస్థలు చూసినా నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో క్లియర్గా గెలిచే సీట్ నాది ఉండే. ఉమ్, సో నేను కూడా పర్సనల్గా 4-5 సంస్థలు ఒకళ్ళకి తెలియకుండా చేపించుకున్నాం. వాజ్ వెరీ క్లియర్ నేను గెలిచే దాంట్లో. ఏం జరిగింది, రేవంత్ రెడ్డి గారు కామారెడ్డి రావటం, అక్కడ షబ్బీర్ అలీ గారు డిస్టర్బ్ కావడం, షబ్బీర్ అలీ గారిని తీసుకొచ్చి నిజామాబాద్లో వేయడం, అదేదో 3-4 రోజుల ముందు తీసుకొచ్చి అక్కడ వేశారు. ఉమ్. ఓవర్ నైట్ దర్ ఇస్ చేంజ్. ఎందుకు షబ్బీర్ అలీ? షబ్బీర్ అలీ గారు, ఎస్, ఆయన ఒక మైనార్టీ టాల్ లీడరు, ఉమ్, ఆయనని తీసుకొచ్చి అక్కడ వేశారు. మా దగ్గర సైజబుల్ ఓటింగ్ ఉంది. ఉమ్, సో ఈ ప్యాటర్న్ మారిపోయింది. ఉమ్. ప్యాటర్న్ మారిపోవడం వల్ల ఓవర్ నైట్లో తేడా వచ్చేసి రేపొద్దున షబ్బీర్ అలీ ఉండడా మరి? ఉండొచ్చు. కానీ ఇప్పుడు ప్రజలకు అర్థమైంది కదా, ఉమ్, ప్రజలకు, మైనార్టీలకు అర్థమైంది, మెజార్టీలకు అర్థమైంది, అందరికీ అర్థమైంది. ఉమ్, మన కమ్యూనిటీ చూసి మనం ఓట్లు వేయొద్దు, ఉమ్, మనం కులమతాలకు అతీతంగా మనం ఓట్లు వేస్తేనే మన నగరం అభివృద్ధి చెందుతుంది. ఎమోషనల్ ఓటింగ్ అనేది పర్మనెంట్ ఉండదు. అది చేంజ్ అవుతే మీకు మున్సిపల్ ఎలక్షన్లో కనపడి ఉండాలి కదా సార్. మున్సిపల్ ఎలక్షన్లో ఒక్క సీటా టీఆర్ఎస్ పార్టీ గెలిచేది? దాని ఒక్క సీటా? దానికి కూడా నేను రీజన్ చెప్తాను మీకు. అది ఇప్పటి వరకు కంటిన్యూ అయింది. ఎందుకు, జనరల్గా ఏమవుతుందంటే లోకల్ బాడీస్లో మీకు తెలియదు కాదు, ఎంపీటీసీ అయినా, జడ్పీటీసీ అయినా, మున్సిపాలిటీ అయినా, అధికార పార్టీకి మనము ఫేవరబుల్గా రిజల్ట్ ఇస్తేనే బాగుంటుంది అనేది ఒకటి. ప్లస్ అదేవిధంగా ఇక్కడ బీజేపీలో గతంలో 28 వచ్చినాయి, ఈసారి కూడా 28 వచ్చినాయి, సేమ్ నెంబర్ వచ్చింది వాళ్ళకి. మేము అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్కి 2 వచ్చినాయి, ఈసారి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మాకు 1 వచ్చింది. ఎందుకు వచ్చింది అని అంటే, ఆ ఎమోషన్ ఇంకా కంటిన్యూ అయ్యింది. ఇప్పుడు బీఆర్ఎస్కి ఇవ్వడం వల్ల మనకు పెద్దగా వచ్చే ఒరిగేదేం లేదు. ఇప్పుడు వాళ్ళ అధికారంలో లేరు కాబట్టి బీజేపీకి ఇస్తే ఒకసారి ఎంపీ, ఎమ్మెల్యే, మేయర్ ఉంటే చూద్దాం వీళ్ళదనే స్టేజ్లోనేమో బీజేపీకి ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలో ఉంది, కాంగ్రెస్కి ఇస్తే మనకు అభివృద్ధి జరుగుతుంది, ఎట్లాగో ఇప్పుడు కుంటుపడ్డది అనే రీజన్తో వాళ్ళకి ఇచ్చారు. మా మీద కోపంతో కాదు, మా మీద ప్రేమ లేక కాదు, దెర్ ఇస్ అ రీజన్ ఫర్ ఇట్. సో కాంగ్రెస్కి ఇస్తే అభివృద్ధి జరుగుతుంది, ఎందుకంటే ఇక్కడ జరగట్లేదు. ఆ సెక్షన్లో ఓట్లు డివైడ్ అయినాయి. ఇది మొత్తం నిజామాబాద్ ప్రజల ఆలోచన లేకపోతే గణేష్ గుప్తా ఆలోచన కూడా? ఎందుకు అడుగుతున్నానంటే, కాంగ్రెస్ పార్టీకి గణేష్ గుప్తా ఓట్లు వేయించాడు మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లో. గణేష్ గుప్తా కాంగ్రెస్ పార్టీని గెలిపించాడు, కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయమని చెప్పాడు అని ఒక క్యాంపెయిన్ ఉంది. మాది ఒక పొలిటికల్ పార్టీ అండి, మాదొక పొలిటికల్ పార్టీ. అంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో మా బీఆర్ఎస్ పార్టీ వచ్చిందా? నాకు రాలేదు, నేను ఫస్ట్ టైం వింటున్నా. ఆ పరిస్థితిలో లేదు. మేము కొన్ని ఓట్లతో ఓడిపోయినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. సరే అనొచ్చు, మీరు ఎందుకు కాంగ్రెస్ మీరు సపోర్ట్ చేసిండ్రు, ఆ మాటతోనే నాకు కొన్ని క్వశ్చన్స్ వచ్చినాయి, మీరు ఎందుకు కాంగ్రెస్కి చేశారని. మాకు తక్కువ పడ్డప్పుడు గతంలో కాంగ్రెస్ పార్టీ మాకు కూడా సపోర్ట్ చేసింది, వాళ్ళకి 2 వస్తే 2 కూడా మాకు సపోర్ట్ చేసింది. మా మేయర్ గెలిచిన మేము ఇది చేసినాం. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏం జరిగింది, అక్కడ మేము సపోర్ట్ చేసినా బీజేపీ పార్టీకి అక్కడ గెలిచే పరిస్థితిలో లేదు. ఒకటి, నిజామాబాద్ అభివృద్ధిని కోరుకునేటటువంటి వ్యక్తులము మేమైనా మా పార్టీ. బీజేపీ రావద్దని బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసిపోవడానికి రెడీగా ఉంటాయి. మేము సపోర్ట్ చేసినా బీజేపీ రాదు.
బీజేపీ రావద్దు కాబట్టి కాంగ్రెస్తో కలుస్తారు మీరు. మేము మీ లక్ష్యం బీజేపీ రావద్దు. నేనేమంటున్నాను, బీజేపీకి సపోర్ట్ మేము చేసినా బీజేపీ రాదు, మ్మ్. అక్కడ రాదు. మ్మ్. మాకు గతంలో వాళ్ళు సపోర్ట్ చేశారు, మేము కోరుకునేది ఒకటే, నిజామాబాద్ అభివృద్ధి. మ్మ్. నిజామాబాద్ అభివృద్ధి ఎట్లా కావాలా? ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఏమంటున్నారు, అక్కడ మా అధికారంలో పార్టీ లేదు కాబట్టి మేము అభివృద్ధి చేయలేమంటున్నారు. మ్మ్. మీ ఎమ్మెల్యేగా ఉండి మీరే చేయనప్పుడు మేయర్ వచ్చి కొత్తగా చేసేది ఏముంది? మ్మ్. ఏం చేయలేరు. మ్మ్. కాబట్టి అక్కడ నిజామాబాద్ అభివృద్ధి జరగాల, ఏదో కొంచెం బెటర్ జరగాలంటే తప్పకుండా మీ కాంగ్రెస్ పార్టీలో అధికారం ఉన్న వాళ్ళు అన్నారు. మ్మ్. మేము కార్పొరేటర్కి మేము చెప్పినాం, బాబు నాయన సిచ్యువేషన్ చూసి, మా కార్పొరేటర్ కూడా అందుబాటులో లేడు అప్పుడు, మ్మ్. సిచ్యువేషన్ చూసి పరిస్థితి అని చెప్తే అప్పుడైనా కాంగ్రెస్ పార్టీకి చేశాడు, కాంగ్రెస్ పార్టీ వచ్చింది. As per your- కానీ as per your మేము direction. ఎక్కడ కూడా మేము కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయాలను, మ్మ్. బీజేపీకి పార్టీ ఓట్లు వేయాలన్నంత దౌర్భాగ్య పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ లేదు. కాదు మీరు కాంగ్రెస్ పార్టీకి మేయర్ ఎలక్షన్లో మద్దతు ఇచ్చారు అంటే ఇప్పుడు కార్పొరేషన్లో అభివృద్ధి జరగకపోయినా జరిగిన క్రెడిట్ వస్తుంది కదా మీకు. జరగకపోతే మీరు కూడా తీసుకోవాలిగా. మీరు మద్దతు ఇచ్చిన వ్యక్తి మేయర్గా ఉన్నప్పుడు డెఫినెట్గా బాధ్యత మీకే ఉంటుంది కదా. నో డెఫినెట్గా ఆ. ఉంటుంది. మేము ఏమంటున్నాము, ప్రజల శ్రేయస్సు కోసం మేము పనిచేస్తాం. మ్మ్. ఒకవేళ ఫెయిల్ అయితే లేవనెత్తుతాం, మ్మ్. డెఫినెట్గా మేము లేవనెత్తాం. అడుగడుగున మేము ఇప్పుడు నిజామాబాద్లో ఉన్నటువంటి ఫెయిల్యూర్స్ని తప్పకుండా మేము ధర్నాలు చేస్తున్నాం, ఎత్తి చూపుతున్నాం. అరే కనీసం అక్కడ ఉన్నటువంటి మేము కట్టినటువంటి బిల్డింగ్స్ కంప్లీట్ 100% కేవలం అలాట్మెంటే జరగాలి. మ్మ్. ఆ అలాట్మెంట్ కూడా చేసే పరిస్థితి లేదు. మ్మ్. ఈరోజు దౌర్భాగ్యం ఏంటంటే, మా జీవన్ రెడ్డి గారు, మా ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు ఒక డైలాగ్ చెప్తాడు, మందికి పుట్టినోడు మనోడు అని చెప్పేసి వీళ్ళు చెప్పుకుంటూ ఉంటారని. నిజామాబాద్లో ఈరోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వెళ్ళి మ్మ్. 400 ఇండ్లు ప్రజలకు ఇస్తూ ఉన్నారు. మ్మ్. ఎవరండి కట్టింది? అది మ్మ్. కేసీఆర్ గారు కదా, మ్మ్. కేసీఆర్ గారు ఇచ్చినటువంటి నిధులు కదా, మ్మ్. మేము దగ్గరుండి కదా కట్టించింది. మ్మ్. మేము కట్టిస్తే ఈరోజు వాళ్ళేదో కట్టినట్టు, వాళ్ళేదో బెనిఫిషియర్ లిస్ట్ చేసినట్టు వాళ్ళు ఇస్తున్నారు. అది కూడా దానికి ఇది ఇవ్వడానికి 3 సంవత్సరాలు పట్టింది. 9.5 ఏళ్ల కాలంలో ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా మీరు మీ కాన్ఫరెన్స్లో ఎవరికి మేము కట్టామండి, మా దగ్గర స్థలం లేదు. ఇవ్వలేదు కదా. నో మా దగ్గర 9.5 ఏళ్ల కాలంలో ఒక్కటంటే ఒక్కటి కూడా ఇవ్వలేదు. నేను అదే చెప్తున్నా, మేము కట్టాం 800 ఇండ్లు కట్టాం, 400 ఒక దగ్గర కట్టాం, ఇంకో 400 ఇంకో దగ్గర కట్టాం. ప్రాబ్లం ఏంటంటే నిజామాబాద్లో ఒక సింగిల్ ఇంచ్ కూడా గవర్నమెంట్ ల్యాండ్ లేదు. ఇదేంటి, ఇంతకుముందు ఇచ్చినటువంటి ప్లాట్స్ని కొంత తీసుకొని వాళ్ళకు నచ్చజెప్పి, మీకు ఎట్లాగో మీరు ఇల్లు కట్టుకోలేదు కదా, మీకు మంచి వెల్ గేటెడ్ కమ్యూనిటీ లాగా చేస్తామని చెప్పేసి, అంటే విత్ ఆల్ సీసీ రోడ్స్, అప్పుడు మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఇచ్చారు బడ్జెట్, సీసీ డ్రైన్స్, సీసీ రోడ్స్ అన్నీ, ఎలక్ట్రిసిటీ, గేటెడ్ కమ్యూనిటీ లాగా వాళ్ళని ఒప్పించి ఒక చోట 400. ఇంకోటి ఏదైతే ఎస్టీపీ కోసం అక్విజిషన్ చేశారో దాన్ని వేరే ప్లాన్ మార్చి కలెక్టరేట్ వెనకాల ఒక 400 ఇళ్ళు, ఇవి మేము చేసినాం. ఒక యూనిట్ కూడా వాళ్ళు కట్టింది లేదు. సరే వాళ్ళ భాగంలో వాళ్ళు ప్లాట్లలో 5 లక్షల రూపాయలు ఇచ్చి కొంతమంది లబ్ధిదారులకు వాళ్ళు ఇచ్చినారు. కానీ ఇవి మాత్రం కేవలం కేసీఆర్ గారు ఇచ్చినటువంటి నిధులు వారి హయాంలో మేము దగ్గర నుంచి కట్టించినవి మాత్రమే. సో ఇవి వాళ్ళ బడ్జెట్. మేము తప్పకుండా మేము నిలదీస్తాం వీటి మీద, మేము నిలదీస్తూ ఉన్నాం. అహ్మదీ బజార్ అని ఒక మార్కెట్ ఉంది, 100% పూర్తయింది. కనీసం ఆ షెటర్స్ని అలాట్మెంట్ చేసేటటువంటి పరిస్థితిలో కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం లేదు, ఆ ఎమ్మెల్యే గారు లేరు. మేము ఉన్నప్పుడు మా మీద అక్షంతలు వేశారు, అబండాలు వేశారు, వీళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకి ఇవ్వాలి, అది చేయాలి, ఇది చేయాలి. మరి ఎందుకు ఈరోజు ఇవ్వట్లే? ఆ ఎమ్మెల్యే గారికి కూడా ప్రభుత్వం సహకరించకపోతుండొచ్చు కదా. మరి ప్రభుత్వం కూడా చేయాలి కదా, ప్రభుత్వం కూడా చేయాలి కదా. ప్రభుత్వం ఎమ్మెల్యేనని, ఎమ్మెల్యే ప్రభుత్వం అంటే ఇబ్బంది పడేది ప్రజలే కదా. మేము మీ కొత్త బిల్డింగ్ కట్టండి అని మేము అడగట్లేదు, మేము కట్టిన బిల్డింగ్ని మీరు అలాట్మెంట్ చేయండి అంటున్నాం. ఇక అది కూడా వాళ్ళకి చేత కాకపోతే ఎట్లా? రైట్ సార్. నిజామాబాద్ జిల్లాకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఒక పెద్ద దిక్కును కోల్పోయిందా? నిజామాబాద్ అంటే మీరు నాకు గుర్తుంది 2014 ఎలక్షన్ క్యాంపెయిన్ అప్పుడు కేసీఆర్ గారు కవిత అనే ఒక అగ్గిపుల్లని ఇక్కడ వేశారు, మొత్తం నిజామాబాద్ని తగలబెట్టేసింది, మొత్తం అంతా బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచామని. సో ఆ అగ్గి బరాట ఆ పెద్ద దిక్కు లేకుండా పోయిందా ఇప్పుడు మీకు? సరే, ఇప్పుడు కవిత గారు ఒక నిజామాబాద్కే పరిమితం కాదు, ఆమె రాష్ట్ర నాయకురాలుగా ఉండే వాస్తవం. ఇష్యూ ఏదైనప్పటికీ కుటుంబంలో కొంచెం అంటే ఇబ్బంది, పార్టీలో, కుటుంబంలో వాటెవర్ డిఫరెంట్ ఇష్యూస్తోని వారు బయటికి వెళ్ళినారు, వాళ్ళు ఒక పొలిటికల్ పార్టీ పెట్టుకున్నారు. సో మా అధినేత కుమార్తె కవిత గారు, మా అధినేత కుమార్తె కాబట్టి ఎక్కువ నేను డీప్ సబ్జెక్ట్కి నేను పోను. ఇవన్నీ నరసింహారావు గారు, ఇవన్నీ చాలా కామన్. మనం ఆంధ్రాలో చూసాం, వైఎస్ పార్టీలో కూడా షర్మిల గారు బయటకు వచ్చి కాంగ్రెస్లోకి వెళ్ళారు. అదేవిధంగా మహారాష్ట్రలో చూసాం, శరద్ పవార్ నుంచి వాళ్ళ తమ్ముడు అజిత్ పవార్ కూడా బయటికి పోయినటువంటి విషయం. యూపీలో కూడా మనం చూసాము, మన బాబాయ్కి, తండ్రికి, అఖిలేష్ యాదవ్ కూడా పడనటువంటి సంఘటనలు. ఈ ఏమీ కొత్త ఏం కాదు, అంటే ఏదేదో మనం పెద్ద భూతద్దం పెట్టి చూడాల్సినటువంటి అవసరం కాదు. తెలంగాణ ఇష్యూలో మిగతా పార్టీలు ఇదేదో జరిగిపోయింది, ఇదేదో జరగకూడదు జరిగిపోయింది అనేటటువంటి చూస్తారు. ఒక ఫ్యామిలీ అన్నప్పుడు
ఒకటి నేను ఐ అడ్మిట్ ఫ్యామిలీలో గొడవలు వచ్చినప్పుడు డెఫినెట్గా బాధపడతాం, డిమోరలైజ్ అవుతాం, అయ్యో ఇట్లా జరిగి ఉండకూడదని. ఈరోజు కేసీఆర్ గారి కుటుంబాన్ని నేను నా కుటుంబంగానే నేను భావిస్తాను. ఎందుకంటే మాకు ఆ అవినాభావ సంబంధం ఉంది మా కేసీఆర్ గారితో. ఎప్పుడు స్పెషల్లీ నా గురించి చెప్తున్నా, వేరే వాళ్ళ గురించి నాకు తెలియదు, నా గురించి నేను చెప్తున్నా. ఏ రోజు నన్ను ఒక నాయకుడుగాను, ఒక ఎమ్మెల్యేగాను కేసీఆర్ గారు కానీ వారి కుటుంబ సభ్యులు చూడలే. ఈ స్ప్లిట్ వచ్చినప్పుడు చాలా బాధపడ్డాం మేము. అయ్యో ఎందుకు ఇది జరిగింది, జరిగి ఉండాల్సింది కాదు, ఇది ఒక మంచి సంఘటన కాదు అని. అంటే మన ఫ్యామిలీలో ఇష్యూస్ అయితే ఎట్లయితే ఆ విధంగా మేము ఫీల్ అయినాం, జరిగి ఉండాల్సింది కాదు అని. సో అలాంటి సంఘటన జరిగింది. కాకపోతే ఏంటంటే టైం విల్ గివ్ ద సొల్యూషన్. ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది అనేది టైం విల్ డిసైడ్. ఆమె లేని లోటు ఉంటుందా, ఆమె ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా మీ ఫర్దర్ గెలిపోవటం పైన? అందరం మేము కేసీఆర్ గారి గొడుగులో పనిచేసేవాళ్ళం. ప్రతి ఒక్కళ్ళు మేము కేసీఆర్ గారి గొడుగులో పనిచేసేవాళ్ళం. డెఫినెట్గా కొంత బాధ ఉంటుంది, కొంత స్పేస్ ఇది అయింది, లేకపోతే మంచి ఒక యాక్టివ్ లీడర్ మాకు ఉండే అనేటటువంటి భావన మాకు ఉండేది, ఒక అండగా ఉండేది. రాష్ట్ర నాయకురాలు అయినప్పటికీ మా నిజామాబాద్ నాయకులకు ఒక సిస్టర్గా రెగ్యులర్ మేము కలిసేవాళ్ళం, మీటింగ్లు అయ్యేవాళ్ళం. ఒకసారి వాళ్ళ ఇంట్లో భోజనం చేయడం, ఒకసారి మా ఇంట్లో భోజనం చేయడం, ఇట్లాంటి కోఆర్డినేషన్ మాకు బాగా అవినాభావ సంబంధం ఎక్కువ. సో ఆ ఫీలింగ్, ఆ మిస్సింగ్ అనేది డెఫినెట్గా ఉంటుంది. మీ పర్సనల్ మిస్సింగ్ గురించి నేను అడగట్లా, రాజకీయంగా మీకు ఏమైనా డ్యామేజ్గా భావిస్తున్నారా అని. నేను అదే చెప్పాను మీకు, ఫస్ట్ నేను అదే ఆన్సర్ చేశాను. ఎవరైనా కేసీఆర్ గారి ఓట్ల మీద గెలవాల్సిందే, కేసీఆర్ గారి పేరు మీద గెలవాల్సిందే. సో కేసీఆర్ గారి జెండా, కేసీఆర్ గారి ఎజెండా, వారి పేరు మీదనే ఎవరైనా మేము గెలుస్తాం. సో నాయకులు కొంతమంది ఉన్నా పోయినా, ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చారు, పాత వాళ్ళు పోయినారు కొంతమంది, బట్ ఫైనల్గా గెలిచేది కేసీఆర్ గారి ఎజెండా. కేసీఆర్ బీఆర్ఎస్ జెండా ఉంది కాబట్టి ఇంకెవరున్నా లేకపోయినా నష్టమేం లేదు అని. అంటే నేను ఏమంటున్నా అంటే కేసీఆర్ గారి జెండా, కేసీఆర్ గారి ఎజెండా మీదనే గెలవాలి ఎవరైనా, దాని మీదనే. నేను అంతకంటే ఎక్కువ నేను డీటెయిల్కి నేను పోదలుచుకో. ఓకే, సరే. సో ఆమె రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? నేను జాతకం చెప్పే పరిస్థితిలో నేను లేను. పొలిటికల్ ఎజంప్షన్ చేయగలరుగా? నేను అదే చెప్తున్నా. నేను వేరే వాళ్ళ గురించి అడిగి నేను చెప్తాను. నేను మళ్ళీ చెప్తున్నా, మా అధినేత కల్వకుంట్ల కవిత అబ్లిగేషన్ ఫర్ గణేష్ గుప్తా. నేనేమంటున్నా, మా అధినేత కుమార్తె. మీరు వేరే ఎవరి గురించి అని అడగండి, నేను చెప్తా. నేను రాజకీయాలు మాట్లాడుతున్నా, పర్సనల్ అడగట్లా. మీ అధినేత కుమార్తె ఆయన కళ్ళుండి చూడలేని పరిస్థితిలో ఉన్నారు అని కేసీఆర్ గారి గురించి కామెంట్ చేశారు ఆవిడ. ఇప్పుడు నేనేమన్నా మొన్న ఒక దగ్గర ఒక డిస్కషన్, ఆమె రాజకీయ చేస్తున్నప్పుడు నేను ఒక్కటే మాట్లాడుతా అండి. ఒక జర్నలిస్ట్ నాకు క్వశ్చన్ అడిగాడు, ఇదే క్వశ్చన్ అడిగాడు, ఎందుకు బీఆర్ఎస్ పార్టీనే కవిత గారు విమర్శిస్తున్నారు అని చెప్తే నేనేమన్నానంటే, సామెత ఇప్పుడు కాదండి, ఈ ముందు నుంచి ఉంది, సబ్సే బడా దుష్మన్ కోనే అంటే పురాణా దోస్త్ అంటారు. సో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు కాంగ్రెస్నే తిడతారు, వేరే వాళ్ళని తిట్టారు. బీజేపీ నుంచి బయటకు వచ్చినప్పుడు బీజేపీ నుంచే టార్గెట్ చేస్తారు. సో కవిత గారు ఇక్కడ బీఆర్ఎస్లో జరిగినటువంటి ఇబ్బందుల వల్ల వారు బయటికి పోయినారు కాబట్టి డెఫినెట్లీ బీఆర్ఎస్నే టార్గెట్ చేస్తారు. సో నేనేమంటానంటే ఆ సామెత సూట్ అవుతుంది, అంతే తప్ప మరొకటి కాదు. సక్సెస్ అంటారా, సక్సెస్ గురించి అంటారా, టైం విల్ గివ్ ద సొల్యూషన్. అంటే అంటే ఆమె సక్సెస్ అనేది బీఆర్ఎస్ పార్టీకి డ్యామేజ్గా మారడానికి సంబంధించిన ప్రమాదం కూడా ఉంది కదా. నేను అదే, ఇప్పుడు ఆమె పార్టీ నుంచి వచ్చి ఆ పార్టీని విమర్శించారంటే ఆ పార్టీ ఓట్లే తీసుకునే ప్రయత్నం చేస్తారు కదా న్యాచురల్గా. ఇప్పుడు కవిత గారు సక్సెస్ అవుతారా లేదా అంటే ఈ రోజు నేను చెప్పేటటువంటి పరిస్థితులు నేను లేను. పొలిటికల్ పార్టీస్ వచ్చినాయి, ఎప్పుడు ఏ పార్టీ ఎలా పోతుంది అనేది దాన్ని మేము చెప్పే పరిస్థితిలో అనాలిసిస్ చేసే పరిస్థితులు లేము. డ్యామేజ్ అంటారా, ఎవరికి డ్యామేజ్ చేస్తారో, ఎవరికి డ్యామేజ్ అయితే అనేది కూడా దట్ డిపెండ్స్ ఆన్ ద ఎలక్షన్, డిపెండ్స్ ఆన్ ద పబ్లిక్ మూడ్. ఏ ఓట్లు ఏ పార్టీకి పోతే ఎవరికి డ్యామేజ్ అవుతుంది, ఇలాంటివన్నీ కూడా ఎలక్షన్ టైంలో కొంచెం ఆ టైంలోనే మనం చెప్పగలుగుతాం. క్విక్గా కొన్ని క్వశ్చన్స్ తీసుకుంటారు సార్. నిజామాబాద్ తర్వాత స్టేట్కి వస్తాను. నిజామాబాద్లో 9.5 ఏళ్ళు మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు. నేను తెలంగాణ రాకముందు, మీరు ఎమ్మెల్యే కాకముందు చూసే, మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత చూసే డెఫినెట్గా డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరిగాయి, కనిపించాయి, విజిబుల్ డెవలప్మెంట్ ఉంది. మత కలహాలు కూడా లేకుండా నిజామాబాద్ చాలా పీస్ఫుల్గా నడిచిన వాతావరణం. ఎంఐఎంతో కలిసి మీరు అక్కడ మేయరు కంటిన్యూ చేసినప్పుడు మత కలహాలు లేకుండా చూసాం. అయినప్పటికీ ఎందుకు ఎమోషనల్ ఓటింగ్ జరిగి ఉంటుంది 2023లో? కేవలం ఒక పర్సన్ వచ్చాడని ఎమోషనల్ ఓటింగ్ జరుగుతుంది. ఆ మాటకు వస్తే అంతకుముందు ఎలక్షన్లో తాహిర్ బిన్ హందాన్ పోటీ చేశారు, ఆయన కూడా మైనారిటీ కమ్యూనిటీ నుంచి పోటీ చేశారు. సో అప్పుడు లేని ఎమోషనల్ ఓటింగ్ ఎందుకు ఇప్పుడు మాత్రమే వచ్చింది? అంతకుముందు కూడా ధన్పాల్ సూర్యనారాయణ పోటీ చేశాడు, అప్పుడు లేని ఎమోషనల్ ఓటింగ్ ఇప్పుడు మాత్రమే ఎందుకు వచ్చింది? ఇప్పుడు నిజామాబాద్ చరిత్ర చూస్తే, మీకు షార్ట్కట్లో చెప్తాను, నిజామాబాద్ చరిత్ర చూస్తే నిజామాబాద్లో ఈ వేవ్స్ అనేది ఏదైతే ఉందో ఇది ఒక్కొక్కసారి వస్తుంటే ఒక్కొక్కసారి పోతుంటాయి, పర్మనెంట్గా ఉండవు. ఫర్ వాట్ రీజన్? అదే చెప్తున్నా. అదే ఆ ఎమోషన్స్ సడన్గా లేస్తాయి. ఇప్పుడు భారతిరాణి గారు, డాక్టర్ భారతిరాణి గారు అని చెప్పేసి ఒక రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేని వ్యక్తి, ఆవిడ మున్సిపల్ చైర్మన్కి వచ్చారు.
సడన్గా అక్కడ ఈ ఫీలింగ్ వచ్చి ఇలాంటి ఫీలింగే వచ్చి ఆమె గెలిచింది. ముక్కా దేవేందర్ గుప్తా అనేటటువంటి వ్యక్తి కూడా మున్సిపల్ చైర్మన్గా ఇలాంటి ఫీలింగ్ వచ్చినప్పుడు గెలిచిండు. ఇప్పుడు 2014లో నేను పోటీ చేశాను. ఎంఐఎం మీద నేను గెలిచాను. ఎంఐఎం సెకండ్ వచ్చింది. ఎంఐఎం నేను థర్డ్ పొజిషన్లో బీజేపీ వచ్చింది, ఫోర్త్ పొజిషన్లో కాంగ్రెస్ వచ్చింది. 2018కి వచ్చేసరికి అప్పుడు కూడా తాహిర్ బిన్ హమ్దాన్ గారే మళ్ళీ కాంగ్రెస్ మీద నేను గెలిచాను. అప్పుడు కూడా మైనార్టీ మీద గెలిచాను. అప్పుడు ఎండ లక్ష్మీనారాయణ గారు తెలంగాణ ఉద్యమంలో ఒకసారి రిజైన్ చేసినప్పుడు గెలిచారు, ఒకసారి ఎమోషనల్ ఓడితో గెలిచారు, కానీ మళ్ళీ గెలవలేకపోయినారు. సో దట్ ట్రెండ్ ఇప్పుడు మీరు చరిత్ర చూసినట్టయితే కేవలం బీజేపీ రెండవసారి మాత్రమే నిజామాబాద్లో గెలిచింది. ఒకసారి ఎండ లక్ష్మీనారాయణ గారు గెలిచారు, రెండవసారి సూర్యనారాయణ గారు గెలిచారు. ఎండ లక్ష్మీనారాయణ గారు కనీసం నాకు తెలిసి ఒక 5 సార్లు పోటీ చేశారు. 5 సార్లు పోటీ చేస్తే ఒక్కసారి గెలిచారు. ఇక్కడ నాకు కూడా కొంచెం డెప్త్గా తెలుసు కాబట్టి ఎండ లక్ష్మీనారాయణ గారు గెలవడానికి కారణం డి శ్రీనివాస్ అనే వ్యక్తి మైనార్టీల జోలికి వస్తే చేయి తీసేస్తారు కమెంట్. అది కూడా ఎమోషనల్. అది ఎమోషన్. బట్ మీ టైంలో అటువంటి ఎమోషన్ అదే మీరు 9 ఏళ్ళు అంతకలహాలు ఏమీ లేకుండా ప్రశాంతంగా ఉన్న సడన్గా అది ఎందుకు రేజ్ అయింది? ఇప్పుడు అక్కడ ఏమైందంటే షబ్బీర్ అలీ గారు అని చెప్పాను కదా, షబ్బీర్ అలీ గారు టాల్ లీడర్. ఇప్పుడు మీరు ఇంతకుముందు ఉన్నటువంటి ఎంఐఎం క్యాండిడేట్తో పోల్చినా మీరు తాహిర్ బిన్ గారు తెలంగాణ కాంగ్రెస్లో ముఖ్యమంత్రి ఆయన ఒక టాల్ లీడర్. ఆయన వచ్చిన తర్వాత ఇంకా నేను చాలా డీటెయిల్కి నేను పోకూడదు, ఎందుకంటే నేను పాలిటిక్స్లో ఉన్నా కాబట్టి అంత దూరంగా నేను పోకూడదు. అక్కడ ఒక రకమైనటువంటి ఫీలింగ్ వచ్చింది, కాంగ్రెస్ గెలవబోతుంది లాంటి ఒక ఇంప్రెషన్ వచ్చింది. అంటే అక్కడ మైనార్టీ అభ్యర్థిని గెలిపియొద్దు అనేది ఇక్కడ, లేకపోతే మన సోదరుడు కదా మనం ఒకసారి అవకాశం ఇచ్చుకుందామని అక్కడ రకరకాలైనటువంటి రెండిట్లోనే మీ మైనార్టీ ఓట్లు అడ్డుపోయాయి. మైనార్టీ గెలుస్తుందేమనే భయంతో హిందుత్వం అంతా పోలరైజ్ అయింది. ఇప్పుడు 47,000 ఓట్లు వచ్చినాయి నాకు. 47 నాట్ స్మాల్ నంబర్. కానీ అంటే నేను ఈరోజు నేను గొప్పగా చెప్పుకుంటాను, నేను ఓడిపోయినా నేను గొప్పగా చెప్పుకుంటాను. ఎంపీ ఎలక్షన్ వచ్చినప్పుడు బాజిరెడ్డి గారు పోటీ చేశారు కదా, అప్పుడు వచ్చినప్పుడు కంప్లీట్ డౌన్ అయిపోయింది. సో నాకున్నటువంటి సంబంధాలు, పబ్లిక్ సంబంధాలు, కేసీఆర్ గారు ఇచ్చినటువంటి స్కీమ్స్, వాటి వల్ల ఇన్ని ఓట్లు మేము నిలబెట్టుకోగలిగాం. సో ఒక ప్రత్యేక పరిస్థితిలో నేనేం చెప్తున్నా అంటే, మీరు నెక్స్ట్ ఎలక్షన్లో మీరు ఎట్లా కొట్లాడతారు, అప్పుడు కూడా షబ్బీర్ అలీ గారు ఉండొచ్చు కదా, ఉండొచ్చు. కానీ ఈ ఎమోషన్ కంటిన్యూ కాదు. ఈ ఎమోషన్ కొన్ని రోజులే ఉంటుంది నిజామాబాద్లో. ఇవి చూసాం మేము 10-15 ఇయర్స్కి ఒకసారి అప్స్ అండ్ డౌన్, అప్స్ అండ్ డౌన్ జరుగుతుంటుంది. కానీ నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి ప్రజలు డెవలప్మెంట్ వైపు చూస్తారు. 5 సంవత్సరాలు చాలా సఫర్ అయినాం. సో ఇది మీరు అన్నట్టు ఒక్క అభివృద్ధి కాదు నరసింహారావు గారు, అంత సెన్సిటివ్ నిజామాబాద్లో మేము 10 సంవత్సరాలు ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా కాకుండా మేము బ్రహ్మాండంగా నడిపించినాం. ఈవెన్ కౌన్సిల్లో ఇప్పుడు బీజేపీ మాకు అపోజిట్ పార్టీ, ఇప్పుడు మాకు అట్లీస్ట్ ఎంఐఎం ఈజ్ అలయన్స్, కానీ బీజేపీ మాకు అపోజిట్ పార్టీ. మేము ₹1,00,00,000 వస్తే సమానంగా అన్ని డివిజన్లకు పంచాం. ప్రతి ఒక్క డివిజన్కి మేము పంచాం. పార్టీలు చూడలే, పార్టీ ఓన్లీ ఎలక్షన్ అప్పుడే. ఇప్పుడు వేరే కాంగ్రెస్ ఉన్నప్పుడు ఏం చేసేది, మన పార్టీ ఉన్నాడా, ఇడే పార్టీ ఉన్నాడా అని చెప్పేసి వాళ్ళ పార్టీలకు ఎక్కువ నిధులు ఇచ్చుకునే కానీ నేను ఆ సంస్కృతిని నేను చేయలే. ప్రతి ఒక్కటి నేను సమానంగా చేశాను. కాబట్టి ఏ ఒక చిన్న ఎలిగేషన్ కూడా నా మీద రాలే. ఓకే, రైట్. స్టేట్ లెవెల్కి వస్తే కాంగ్రెస్ పార్టీ పర్ఫార్మెన్స్, రేవంత్ రెడ్డి గారి పర్ఫార్మెన్స్ ఎలా ఉందనుకుంటున్నారు మీరు? అట్టర్ ఫెయిల్యూర్ అండి, అట్టర్ ఫెయిల్యూర్. నా ప్రశ్న సాధారణమైనదే, మీ ఆన్సర్ సాధారణమైనది. ఎందుకు ఫెయిల్యూర్ అని చెప్పండి. జనరల్గా అపోజిషన్ పార్టీకి మీరు అట్టర్ ఫెయిల్యూర్ అనే చెప్తారుగా. ఇప్పుడు అదే డెఫినెట్గా చెప్తాం, కానీ దానికి నేను రీజన్ కూడా చెప్తాను. ఇప్పుడు ఒక 3 సంస్థలు బయట పబ్లిష్ అయినాయి. 3 సంస్థలు ఆల్రెడీ మన సర్వేలు చేశారు. 3ట్లో కూడా బీఆర్ఎస్ క్లియర్ మెజార్టీతో గెలుస్తుందని చెప్పేసి వారు ఇచ్చినటువంటి రిపోర్ట్. దాంట్లో ఒక సీనియర్ జర్నలిస్ట్ కాన్స్టిట్యున్సీ వైజ్ కూడా ఆయన రివ్యూ చేశాడు. ఏ కాన్స్టిట్యున్సీ కూడా సర్వే ఆయన చేయలే, ఇచ్చినటువంటి సర్వేని ఆయన రివ్యూ చేశాడు. తర్వాత నార్త్ నుంచి ఎలాంటి తెలంగాణతో ఎలాంటి సంబంధం లేని వ్యక్తి, ఊరు పేర్లు కూడా సరిగ్గా పలకనేటువంటి వ్యక్తి, ఒక అవుట్ ఆఫ్ హిజ్ ఇంట్రెస్ట్ సర్వే చేశాడు. ఇక్కడ చేస్తే ఆయన కూడా 75 సీట్స్ బీఆర్ఎస్కి ఇచ్చాడు. ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వస్తాయి, కాన్స్టిట్యున్సీ వైజ్ ఇచ్చాడు ఆయన. ఇవి కాకుండా పబ్లిష్ కానివి, అంటే మాకున్నటువంటి సంబంధాలు మేము ఆఫ్ ద రికార్డులో కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద నాయకుడు, స్టేట్ లీడర్, పెద్ద నాయకుడు, పేరు చెప్పాను కానీ స్టేట్ లీడర్లో ఒక పెద్ద నాయకుడు చాలా డబ్బులు పెట్టి చాలా ఇంటెన్సివ్ సర్వే చేయించాడు. ఆయన దాంట్లో కూడా బీఆర్ఎస్ గెలుస్తుందని వచ్చింది. అండ్ బీజేపీకి అనుబంధంగా ఉండేటటువంటి ఒక బిజినెస్ పర్సన్ కేంద్ర స్థాయిలో, రాష్ట్ర స్థాయిగా కేంద్ర స్థాయిలో బీజేపీకి ఒక అనుబంధంగా ఉండేటటువంటి బిజినెస్ మ్యాన్ ఆయన చేయించాడు. ఆయన కూడా చాలా ఇంటెన్సివ్ సర్వే చేయించాడు. ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ఏ వస్తుంది, బీజేపీకి తావు లేదు ఇక్కడ అనేటటువంటి రిపోర్ట్ వాళ్ళ దాంట్లో వచ్చింది. ఇంకోటి 3 వచ్చినాయి, ఆ 3 బయటికి రాలే, కానీ మాకు తెలుసు. సో 6 సర్వేల్లో చూస్తే 6 సర్వేల్లో కూడా బీఆర్ఎస్ వచ్చింది. దీనికి కంపారిజన్ ఏంటంటే
రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి కేసీఆర్ గారితో కంపేర్ చేసుకున్నారు ప్రజలు. చేసుకున్నప్పుడు ఏమవుతుంది, డెఫినెట్గా కేసీఆర్ గారే బాగుండే అనేటటువంటి సంకేతం ప్రజల్లోకి పోయింది. దీంట్లో మీరు కారణాలు అడుగుతున్నారు. కారణాలు ఫస్ట్ రాగానే హైడ్రా. మూసి ఎవరు అడిగారు మిమ్మల్ని? ప్రజలు అడిగారా? ప్రజలకి ఏంది అసలు మూసితో జరిగేది ఏంది? ఇట్స్ యువర్ మనీ మేకింగ్ మిషన్. సో హైడ్రా తీసుకొచ్చి ఘోరంగా హైదరాబాద్లో పేదవాళ్ళ బతుకులు చాలా ఛిద్రం చేసి పడేశారు. పేదవాళ్ళ బతుకుల గురించి మాట్లాడినారు. ట్యాంక్ చెరువులు బాగుపడేది మీకు కనపడట్లేదు సార్? అవునండి, దానికి ఎవరిని మీరు శిక్షించాలా? పేదోడినా? అటు జీవితాంతరం పెట్టుకొని డబ్బులు పెట్టినటువంటి పేదోడినా మీరు శిక్షించాల్సింది? మీరు ఆఫీసర్లను సస్పెండ్ చేయండి, రిటైన్ వాళ్ళని తీసుకొచ్చండి, పనిష్మెంట్ చేయండి, మేము సపోర్ట్ చేస్తాం. ఎస్, డెఫినెట్గా మేము బీఆర్ఎస్ పార్టీకి మేము సపోర్ట్ చేస్తాం. వాళ్ళని మీరు పనిష్మెంట్ చేయట్లే. బ్రోకర్లు ఎవరైతే బ్రోకర్లు ఉన్నారో, ఏవైతే వాళ్ళకి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి? మీరు ఫైనల్ లబ్ధిదారుని మీరు ఇది చేస్తున్నారు కదా. అసలు అమ్మినోడు ఎవడు? వాడికి లింక్ డాక్యుమెంట్ వచ్చింది. చెరువులో ఏ విధంగా వాడికి లింక్ వచ్చింది? మాకు బాధ ఉంది నరసింహరావు గారు, డెఫినెట్గా మాకు కూడా బాధ ఉంది. ఉప్పల్ చెరువు, సరూర్ నగర్ చెరువు, మన విద్యానగర్ చెరువు, ఇట్లాంటివి మా కళ్ళ ముందే మాయమైపోయినాయి. మాకు కూడా బాధ ఉంది. కానీ దాంట్లో సిస్టమ్ తప్పు అంటున్నాను నేను. ఓకే, ఆ సిస్టమ్ తప్పు. అదొకటి చాలా ఘోరం చేశారు. రుణమాఫీ అన్నారు, కాలేదు. రైతు బంధు అన్నారు, సమయానికి ఇవ్వలేదు. రైతు బీమా అయితే మొత్తం ఎగ్గొట్టారు. మొన్నటికి మొన్న కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ ఎగ్గొట్టే స్కీమ్ పెట్టి కోర్టులో కనీసం అఫిడవిట్ కూడా ఇవ్వకుండా ఎగ్గొట్టేటటువంటి పని చేశారు. సో రాష్ట్రంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతులు ఏనాడు లైన్లో నిలబడలే. వాళ్ళు హ్యాపీగా పోయి వాళ్ళ సమయానికి ఎరువులు తీసుకున్నారు. కానీ ఈరోజు ఏంది, మళ్ళీ 2014 కన్నా ముందు లైన్లో నిలబడి చెప్పులు పెట్టి వర్షంలో తడిసేటటువంటి పరిస్థితి. ఒక నియోజకవర్గంలో ఒక 3-4 మండలాలు ఉంటే ఆ రైతుకు 4 బ్యాగులు ఉంటే 4 మండలాలు అలాట్మెంట్, ఓటీపీలు, కరెంటు సరిగ్గా ఉండదు, సమయానికి ఎరువులు రావు, రైతుకు రైతు బంధు రాదు సమయానికి. ఇన్ని సమస్యలతో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మాకొద్దు అనేది ప్రజలు నిన్నటికి నిన్నండి 22A. ఎవరి కోసం 22A? దేనికోసం 22A? అసలు ఏం చేయాలనుకుంటున్నారు మీరు? అంటే 22A, ఇప్పుడు నేను ఉంటున్నటువంటి ఇల్లు 20 సంవత్సరాలుగా నాకు ఉంది ఇల్లు. దాని గురించి ఒక పేపర్లో రాసిన ఆర్టికల్, ఒక ఉదాహరణ తీసుకొని రాశారు. దాన్ని 22Aలో పెడతారండి. మిస్టేక్ అని చెప్తారు, అధికారులు మిస్టేక్ అని చెప్తుంది కదా ప్రభుత్వం. అంటే అధికారుల మిస్టేక్ అంటే ఎట్లా చేయొచ్చా? అంటే సెటిల్మెంట్లు చేసుకోవాలి. 22Aలో మీకు కోర్టు ఏం చెప్పింది? మీకు ప్రభుత్వం యొక్క భూములను మీరు సంరక్షించుకోండి అని చెప్పింది. కానీ ప్రైవేట్ భూములను అడ్డగోలుగా మేము నోటుకొచ్చినట్టు కాదు. అంటే 22Aలో అన్నీ పెట్టాలి. దాంట్లో రెవెన్యూ మినిస్టర్ మా ఇల్లు కూడా ఉందని, ముఖ్యమంత్రి మా ఇల్లు కూడా ఉందని చెప్తున్నారు. అంటే ప్రజలకు చెప్పుకోవడం కోసం, బై మిస్టేక్ మై కూడా పడ్డాయని చెప్పుకోవడం కోసం. కానీ దీని బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటంటే కేవలం ఇవి సెటిల్మెంట్ల ద్వారా డబ్బులు తీసుకోవడం. మళ్ళీ ఇప్పుడు ఏమైంది, మీకు ట్రాన్సాక్షన్ జరగవు, అమ్ముడు కావు, గవర్నమెంట్ ప్లెడ్జ్ పెట్టడానికి లేదు. సో ఇవి కావాలి అంటే మళ్ళీ పోయి వాళ్ళతో లాలుచి పడుకొని సెటిల్మెంట్ చేసుకుని. జస్ట్ ఊహ కదా గణేష్ గుప్తా గారు, ఎవరి దగ్గర సెటిల్మెంట్ చేసుకున్నారు, ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నారు 22A నుంచి తీసేయడానికి ఆధారాలు ఉన్నాయా చెప్పగలరా? అరే పెద్ద ప్రభుత్వం నో ఇక్కడ పెద్ద అందరూ బాధాప్తా గేట్లే ఓపెన్ చేసి కూర్చున్నారు కదా. ఇక్కడ ఒక మంత్రి 12%, ఒక మంత్రి 15%, ఇంకో మంత్రి 30%. అది మేమంటున్న మాట కాదండి, ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నటువంటి కామెంట్సే. ముఖ్యమంత్రి గారి స్థాయిలో కూడా ఏంది ఈయన వల్ల మనకు చాలా ఘోరమైనటువంటి పరిస్థితి, 12% తీసుకుంటున్నారని ఒక మంత్రి గురించి, ఇంకొక ఆయన సెటిల్మెంట్లు 30% తీసుకుంటారని ఇంకొక. అరే పేపర్లలో డైరెక్ట్ వస్తుందండి, 30% మంత్రి, 12% మంత్రి. మీరు చేస్తున్న బ్రాండింగ్ లేండి అది. బ్రాండింగ్ కాదు, రాష్ట్రంలో 22Aలో నా ల్యాండ్, నా ప్రాపర్టీని తీసేయడం కోసం నన్ను డబ్బులు అడిగారు అని చెప్పిన ఒక్క మనిషి ఉన్నాడు రాష్ట్రంలో. అది ఇప్పుడే కదా 22A పెట్టింది. ఇప్పుడు అవునండి, కరెక్టే. 3-4 నెలలు కానీ పబ్లిక్ అంటే రియలైజ్ కావడానికి సమయం పట్టింది. వాట్ ఎగ్జాక్ట్లీ దిస్ 22 అసలు ఏంది? పబ్లిక్ రియలైజ్ అయ్యి బయటకు వచ్చే టైం ప్రభుత్వం అది పొరపాటు జరిగింది, మేము ఆపేస్తున్నాం అని చెప్పింది కదా. అవును, తీసేయాలి కదా. అసలు రావడం ఎందుకు? అన్ని ఎందుకు పెట్టాలా? అన్ని ప్రైవేట్ భూములను ఎందుకు పెట్టాలా? సరే ఒక్క చోట పొరపాటు జరగవచ్చు, దట్ విల్ హ్యాపెన్ విత్ అవర్ గవర్నమెంట్, ఎనీబడీస్ గవర్నమెంట్. నేను దానికి బ్లేమ్ చేయను. హ్యూమన్ ఎర్రర్స్ ఉంటాయి, అవి జరుగుతాయి. కానీ ఎకరాలు కాలనీలు ఎట్లా పెడతారండి? అంటే ఇంటెన్షనల్గానే చేసి అది బ్యాక్ ఫైర్ అయ్యేసరికి మినిస్టర్ గారు వచ్చేసి సారీ అని చెప్తున్నారు. ఇంతకుముందు నేను చెప్పినటువంటి ఈ సమస్యలు సరే 6 గ్యారంటీలు అంటారు. 6 గ్యారంటీల గురించి పెద్దగా నేను అరిగిపోయిన మీరు ధరణి టైంలో, బీఆర్ఎస్ ప్రభుత్వం పైన ధరణి టైంలో అన్ని విమర్శలు వస్తే చాలామంది గగ్గోలు పెడితే, తహసీల్దార్ కార్యాలయం దగ్గర ఏడుస్తూ ఆత్మహత్య ప్రయత్నాలు చేస్తే ఒక్కరోజు కూడా ప్రభుత్వం మేము తప్పు చేస్తున్నామని కానీ సవరించుకుంటామని చెప్పాల. ఈ ప్రభుత్వ హయాంలో ఒక తప్పు జరిగినప్పుడు మంత్రి వచ్చి మేము పొరపాటు చేసాం, మేము మీకు అండగా ఉంటాం, మీరేం భయపడకండి అని చెప్తే ఇది గుడ్ గవర్నెన్స్ అవుతుందా? అది గుడ్ గవర్నెన్స్ అవుతుందా? చెప్తా. ధరణిలో మొత్తం ఒక న్యూ పోర్టల్. ఈరోజు
ఒక రిజిస్ట్రేషన్ అంటే ఇది కూడా చెప్తున్నా, మనకు తెలంగాణ తెలంగాణ కాదని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్ర కూడా మీరు తీసుకోండి. ఒక రిజిస్ట్రేషన్ అనేది ఎంత సింప్లిఫై చేశారంటే ఎంఆర్ఓ దగ్గరనే వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకొని వెంటనే దాన్ని అక్కడ పాస్బుక్ తీసుకొని మ్యూటేషన్ చేసుకొని ఇచ్చేటటువంటి సంస్కృతిని కేసీఆర్ గారు తీసుకొచ్చిండ్రు. సరే, దాంట్లో కూడా హ్యూమన్ ఎర్రర్స్ జరిగినాయి. ఎందుకు అంటే కొత్త వెబ్సైట్ కాబట్టి దాంట్లో కొన్ని సమస్యలు వచ్చినాయి. సమస్యలు వచ్చినప్పుడు దాంట్లో కూడా కరెక్షన్స్ చేశారు. సరే, ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా తీసుకొని ఒక డిస్టిక్లో ఉంటేనేమో అది డిఫరెంట్గా ఉండేది. ఒకటేసారి లాంచ్ అయిపోయింది కాబట్టి దాంట్లో సమస్యలు వచ్చినాయి. ఎనీ న్యూ వెబ్సైట్, ఎనీ ప్రాజెక్ట్ మీరు కొత్త తీసుకున్నప్పుడు దాంట్లో కొంత సమయం పడుతుంది. బీఆర్ఎస్ పార్టీ ఓటమికి అది కూడా కీలకమైన కారణం కదా. సరే, కారణం నేను ఏమంటున్నా, ఈరోజు సో ప్రభుత్వాలు తప్పులు దిద్దుకునే ప్రయత్నం చేయలేదు, గతంలో చేసింది ఈ ప్రభుత్వం అనేది కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్న క్రెడిట్. ఇప్పుడు నరసింహరావు గారు ఎలక్షన్లో చాలా కారణాలు ఉంటే ఓడిపోవడానికి. ఒకటి ఫెయిల్యూర్స్ వల్ల ఓడిపోవచ్చు. ఒకటి ప్రజల ఆశ పెట్టుకున్నంత దానికి మనం చేరలేమనుకొని ఓడిపోవచ్చు. ప్రజలకు బోరు కొట్టి కూడా ఓడగొట్టచ్చు. ఈరోజు ఏమైంది రాష్ట్రంలో మేము ఓడిపోవడానికి కారణం నేను అనుకోవడం మాత్రం, మేము ఇచ్చిన ప్రతిదానికి డబల్ రేవంత్ రెడ్డి గారు ఇస్తా అన్నారు. పేదోళ్ళు పేదోళ్ళు ఆశ. సరే, కేసీఆర్ గారు 2 సార్లు ఇచ్చాం కదా, ఈయన 2,000 కదా, ఆయన 4,000 ఇస్తా అంటున్నాడు కదా, ఈయన 1,00,000 కదా తులం బంగారం ఇస్తా అంటున్నాడు కదా, పిల్లలకి బైక్ అంటున్నాడు, ఆడలకి అమ్మాయిలకి 2,500 అంటున్నాడు. ఒకసారి చూద్దాం. మా మీద కోపం వచ్చిందనే దానికంటే వాళ్ళు ఇస్తారు, మా బతుకులు బాగుపడతాయి అనేటటువంటి దాంతో ప్రజలు కాంగ్రెస్ వైపు అయినారు. కానీ కేసీఆర్ గారి మీద కోపం కాదు. కానీ విత్ ఇన్ షార్ట్ టైంలో అది ప్రజలు గమనించారు. అరే, అనవసరంగా మనం తప్పు నిర్ణయం తీసుకున్నాం. రీకాల్ అనేటటువంటి పరిస్థితి కనుక మనకు ఉంటే ఎప్పుడో రీకాల్ చేసేవాళ్ళు. మీరు రీకాల్ గురించి మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ అనేది ఒక చచ్చిపోయిన పార్టీ, ఆ మొక్కని మళ్ళీ మొలవనివ్వను ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్న మాట. ఇప్పుడు చాలా మాట్లాడతారండి బీఆర్ఎస్ గురించి. ఇప్పుడు కాదు, మేము టీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా ఉద్యమంలో పీకేస్తాం, పెలికేస్తాం, గడ్డి మొక్క, కలుపు మొక్క ఎన్నో మాట్లాడారు. కానీ చివరికి తెలంగాణ తెచ్చింది కేసీఆర్ గారే. మళ్ళీ అంటే ఇంతకుముందు టాల్ లీడర్స్ కూడా తెలంగాణ కోసం వచ్చారు. నీకంటే చాలా పెద్దమంది చాలా లీడర్స్ వచ్చారని కాంగ్రెస్ నాయకులు చాలా మాట్లాడారు. ఇప్పుడు కేసీఆర్ గారి కన్నా ముందు చెన్నారెడ్డి అంటే నాయకులు కావచ్చు, అందరూ వచ్చారు. చివరికి తెలంగాణ తెచ్చింది ఎవరు? కేసీఆర్ గారే కదా. అధికారంలోకి వచ్చింది కేసీఆర్ గారే కదా. అట్టడుగున 29వ రాష్ట్రంగా వెలువడ్డటువంటి రాష్ట్రం, వచ్చినటువంటి రాష్ట్రం టాప్ పొజిషన్, గుజరాత్ని కూడా మించి టాప్ పొజిషన్లోకి తీసుకెళ్ళింది కేసీఆర్ గారే కదా. మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు పెరికేస్తా అంటే పోయేటటువంటి పార్టీ ఇది. అంటే పార్లమెంట్ ఎలక్షన్లో 0 చేసాం, సికింద్రాబాద్ కంటోన్మెంట్లో 0 చేసాం, జూబ్లీహిల్స్ ఎలక్షన్లో 0 చేసాం, 2 స్థానాలను బీఆర్ఎస్ నుంచి మేము వెనక్కి తీసుకున్నాం. మీకు లోకల్ బాడీస్ ఎలక్షన్లో మేము కొట్టేసాం. మీకు వినే ఓపిక ఉందా? 2014 కన్నా ముందు ఏ బై ఎలక్షన్ వచ్చినా ఒక పోచారం శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, ఒక గంపా గోవర్ధన్ గారు కావచ్చు, ఒక జూపల్లి కృష్ణారావు గారు కావచ్చు, మా రాజయ్య గారు స్టేషన్ గన్పూర్ రాజయ్య గారు కావచ్చు, ఏ బై ఎలక్షన్ వచ్చినా మాకు వచ్చింది. అప్పటికి మేము అధికారంలో లేము. బిఫోర్ తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు రాజీనామా, ఫస్ట్ మెదక్ పార్లమెంట్, దానికి ఎలక్షన్ వచ్చింది. దాని తర్వాత కడియం శ్రీహరి గారు పార్లమెంటు, ఆయన మంత్రి అయ్యారు కాబట్టి అక్కడ వచ్చింది. అంతకుముందు 2 సార్లు మన కరీంనగర్ నుంచి 2 సార్లు కేసీఆర్ గారు రాజీనామా చేశారు. కృష్ణారెడ్డి గారు నారాయణఖేడ్లో చనిపోతే గెలిచింది అక్కడ మా భూపాల్ రెడ్డి గారే. ఆ విధంగా ఖమ్మంలో పాలేరులో కూడా గెలిచింది. ఎక్కడ బై ఎలక్షన్ వచ్చినా గెలిచింది మా వాళ్ళే. జిహెచ్ఎంసీలు ఎన్నైనా గెలిచింది కాంగ్రెస్ పార్టీ? ఒకటి. సో మరి వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంతమంది ఉండండి? మన 5గురు. వాళ్ళు అధికారంలోకి రాలే అంటే అప్పుడు మేము కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయిందని మేము అన్నామా? చచ్చిపోయిందని మేము అనలేదే. మీకు ఇచ్చే గౌరవం మీకు ఇచ్చాం. మీరు ఏ విధంగా ఉన్నారు. సరే, ఈరోజు మీకు అదృష్టం కలిసి వచ్చి మీరు కలిసి వచ్చారు. కానీ ఒక పార్టీని తీసి పారేసి ఇది అయిపోయింది, దీన్ని చచ్చిపోయింది అనేటటువంటి ఏ పొలిటికల్ పార్టీకి ఆ గౌరవం ఉండదు. డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీకి లక్షల మంది సైనికులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు. ఈరోజు ఎప్పుడు ఎలక్షన్ వస్తుందని చెప్పేసి ఎదురు చూసేటటువంటి పరిస్థితి. లీడర్షిప్ రేస్ జరుగుతోంది బీఆర్ఎస్ పార్టీలో. హరీష్, కేటీఆర్ పరిగెడుతున్నారు లీడర్షిప్ కోసం. బిట్వీన్ ద పార్టీ విపరీతంగా రిఫ్ట్ ఉంది. ఎవరి వర్గాల వాళ్ళని తయారు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నమాట. మా పార్టీలో కాదండి రిఫ్ట్, ఫస్ట్ వాళ్ళ గురించి చేయాలి. ఈరోజు పేపర్ చూడండి మీరు. రిఫ్ట్ బిట్వీన్ రేవంత్ రెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. మరి అదేవిధంగా చూస్తే మొత్తం అసమ్మతి అన్ని మంత్రులకు పడదు, ఎమ్మెల్యేలకు పడదు. నిన్న ఒక ఫామ్ హౌస్లో మీటింగ్, 18 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు.
హరీష్ రావు గారు, కేటీఆర్ గారు పార్టీ కోసం, కేసీఆర్ గారి కోసం పనిచేస్తున్నారు. మా నాయకుడు కేసీఆర్ గారే. ఎప్పుడైనా మీరు చూసుకోండి, కేటీఆర్ గారు మాట్లాడినా, హరీష్ రావు గారు మాట్లాడినా నేను నాయకుడు అని ఎప్పుడు చెప్పరు. మా నాయకుడు కేసీఆర్, మా కేసీఆర్ గారు ఇచ్చినటువంటి దిశానిర్దేశంలో మేము పనిచేస్తాం, మా కేసీఆర్ గారు ఇచ్చినటువంటి సూచనలో పనిచేస్తామని చెప్తారు. అదే మాట్లాడతారు నాయకుడు అని ఎట్లా చెప్తారు కేసీఆర్ అధ్యక్షుడు? మాకేం డిస్ప్యూట్స్ లేవండి, ఇవన్నీ ఒట్టి మాటలు, ఇవన్నీ డిస్ప్యూట్స్ లేవు, ఇదన్నీ కల్పితం. అప్పుడు ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులు బురద చల్లేవాళ్ళు. ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళ తప్పులు కప్పిపుచ్చుకోవడం కోసం వీళ్ళ మీద ఇది చేస్తున్నారు. కృష్ణార్జున్ లాగా నడిపిస్తున్నారండి పార్టీని. కృష్ణార్జున్ లాగా ఎంత బ్రహ్మాండంగా పార్టీని నడిపిస్తున్నారు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు. అది చూసి వాళ్ళు బురద చల్లడం తప్ప మరొకటి కాదు. కేసీఆర్ గారికి వాళ్ళు రెండు రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ లాగా, రెండు కళ్ళలాగా. తప్పకుండా కేసీఆర్ గారి సూచనతో వీళ్ళిద్దరు పార్టీని ముందుకు తీసుకొని పోతారు. హోప్ ఉంది, సంబంధించిన హోప్ ఉంది డెఫినెట్గా. అది నేననే మాట కాదు నరసింహారావు గారు, నేననే మాట కాదు. ఇది మన సర్వే రిపోర్ట్స్ ఆధారంగా నేను చెప్తున్నట్టు. సర్వే మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా చాలా సర్వేలు వచ్చాయి కదా సార్, మీరు గెలుస్తారని వచ్చాయి కదా సర్వేలు. అప్పుడు గెలుస్తాయని వచ్చాయి, గెలవలేదు, గెలుస్తాయని వచ్చాయి. నేను అదే చెప్తాను కదా, కొన్నిసార్లు మన ఫెయిల్యూర్ కావచ్చు, కొన్నిసార్లు అవతలోడు సక్సెస్ కూడా కావచ్చు. ఆ మాటలు చివరికి ఎలక్షన్ ప్రచారంలో ఏదైతే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి నమ్మకం ఉండే నేను గెలుస్తాను, రేవంత్ రెడ్డి గారికి నమ్మకం లేదు. ఈ వాస్ టార్గెటింగ్ 2029. ఈసారి ఏం చేసినా మనం గెలవమనేటటువంటి పరిస్థితిలో ఉండే. వాళ్ళకి ఆశ్చర్యం వచ్చింది రిజల్ట్. ఎందుకు అంటే ప్రజలు ఆ విధంగా నమ్మారు. ప్రతిదీ ఆక్షన్ లాగా జరిగింది, మనకు డబ్బులు ఎక్కువ వస్తాయి కాబట్టి దాన్ని నమ్మారు. కాబట్టి అది మాకు ఊహించినటువంటి రిజల్ట్, వాళ్ళకు ఊహించినటువంటి. కేటీఆర్ గారితో మీరు రెగ్యులర్ కలుస్తుంటారు కదా సార్, ఏంటైనా స్టేట్ ఆఫ్ మైండ్, ఆయన మూడ్ ఎలా ఉంది ఎలక్షన్ వెరీ పాజిటివ్. మనకు ప్రజలు ఇచ్చినటువంటి నిర్ణయాన్ని మనం ఇది మనకు కొత్త ఏం కాదు. మేము పుట్టినప్పటి నుంచి, మేము పార్టీ పుట్టిన నుంచి మేము అధికారంలో లేము. ఉద్యమ పార్టీగా వచ్చింది 2021 నుంచి 2001 నుంచి 2014 వరకు ఉద్యమ పార్టీగా ఉన్నాం. దాంట్లో ఎన్నో డక్కలు మొక్కలు తిన్నాం. అందులో ఉద్యమకారులుగా రోడ్ల మీద బైఠాయించుళ్ళు, రకరకాలైనటువంటి ఎజిటేషన్ చేసినటువంటి పార్టీ. ఇవన్నీ చూసినటువంటి దాదాపు 13 సంవత్సరాలు ఉద్యమ పార్టీగా ఉన్నటువంటి వ్యక్తులకు ఒక 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో కూర్చుంటే ఇబ్బంది ఏముందండి? లేదు, ఇది ఒక ఎక్స్పీరియన్స్. నేనేమంటానంటే దేవుడు ఏది చేసినా మన మంచికే చేస్తాడు. బాబు మీరు 10 సంవత్సరాలు పనిచేశారు, ఈసారి వేరే వాళ్ళకి అవకాశం ఇస్తున్నాం, వాళ్ళకి చేయని. ప్రజలకు కూడా తెలుస్తుంది, అంటే ప్రజలకు డిఫరెన్స్ కూడా గమనిస్తారు కదా. అరే ఇప్పుడు మాకు రాబోయే 10-15 సంవత్సరాలు మినిమం బీఆర్ఎస్ పార్టీని కదిలేయాలనేటటువంటి నమ్మకం మాకు ఉంది. అవునా? ఎస్, ఎందుకంటే గవర్నమెంట్ వస్తే వాళ్ళని చూసాం, ఇప్పుడు అనవసరంగా చేతులు కాల్చుకున్నాం. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ మనకు నిజమైన పార్టీ. తెలంగాణకు నిజమైన కడుపు నొప్పి, నిజమైన తెలంగాణ గురించి ఆలోచించే పార్టీ ఏదైనా ఉందా అంటే అది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అనేది ప్రజలు ఇప్పటికీ గమనించారు. తప్పకుండా వచ్చే రోజుల్లో మాకు గెలుస్తునేటటువంటి నమ్మకంలో కేటీఆర్ గారు ఉన్నారు. ఈజ్ పాజిటివ్. కేటీఆర్ గారైనా, నేనైనా, మా పార్టీలో ఉన్న వాళ్ళైనా, వి రెస్పెక్ట్ ద పీపుల్ డిసిషన్. వారు కూడా అంటారు, అవును బై ప్రజలు ఆశపడ్డారు, తప్పేముంది, వాళ్ళు ఆశపడ్డారు కాబట్టి గెలిపించారు. ఇప్పుడు రియలైజ్ అయినారు కాబట్టి మనం గెలిపిస్తారు. సో మీరు పర్టికులర్ మీ పార్టీ కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తుంది ఇలాంటి అలిగేషన్ మీ జిల్లాకు సంబంధించిన ఎంపీ, నిజామాబాద్ ఎంపీ అరవింద్ గారు పదే చేస్తుంటారు. పదే కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటే కలిసే పనిచేస్తున్నారు అని అలిగేషన్ చేస్తుంటారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏముంటుందంటే బీజేపీ అండ్ బీఆర్ఎస్ ఇద్దరు కలిసి పనిచేస్తారంటారు. ఒక పార్టీ మిగతా రెండు పార్టీలను కలిపేస్తారు. బీజేపీ ఏముంటుందంటే బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ పార్టీ కలిసి పనిచేస్తుందని. కానీ మీరు ఇక్కడ చూస్తే నేను మీకు ఆధారాలతో సహా నేను చెప్తాను. 8 మంది ఎంపీలు ఉన్నారు ఇక్కడ, ఎవరు బీజేపీలో. ఒక్కరైనా నోరిపి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడతారా? ఒక్క కిషన్ రెడ్డి గారు మాట్లాడతారు. అవునండి, ఎప్పుడు అమాస పుణ్యానికి. ఇప్పుడు కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి గారు ఉన్నారు, ఎవరైనా మాట్లాడినరా? బండి సంజయ్ గారు ఉన్నారు, ఎవరైనా మాట్లాడినరా? ఇప్పుడు బాజాప్తా ముఖ్యమంత్రి గారు వెళ్ళి ఢిల్లీలో వెళ్ళి మంచిగా కేంద్ర మంత్రులతో కూర్చొని బీజేపీ వారి ఇంట్లోనే భోజనం చేసినటువంటి పరిస్థితి. మానవ సంబంధాలు వేరు నరసింహారావు గారు, మానవ సంబంధాలు వేరు, రాజకీయంగా వేరు. వాళ్ళ ఇంట్లో పెళ్ళి అయిందా వెళ్ళండి, శుభకార్యం జరిగిందా వెళ్ళండి, ఏదైనా జరగకూడని సంఘటన జరిగిందా వెళ్ళండి, తప్పెవరు పట్టరు దానికి. కానీ మంచిగా నవ్వుకుంటూ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో పోనీ మీద అలయన్స్ కాదు, ఒకవేళ అలయన్స్ పార్టీస్ ఉన్నాయనుకో, నో ప్రాబ్లం సార్. వాళ్ళు ఏదో ఇంటర్నల్గా మెయింటైన్ చేస్తే అందరికి తెలిసి కెమెరాలు పెట్టి నవ్వుకుంటారా? వచ్చి అదే విజువల్స్ వచ్చాయి కదండి. ఇప్పుడు ఆంధ్ర ప్రాంతంకి చెందినటువంటి మంత్రి ఇంటికి కూడా రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు, వాళ్ళ ఇంట్లో భోజనం చేశారు. ఆ రోజు అందరు రాజ్యసభ బీజేపీ రాజ్యసభ ఎంపీలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, అందరు కలిసి భోజనం చేశారు. ఎవరితో అలైన్ అయింది? ఈరోజు నిజంగా చెప్తున్నా అంటే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం
ఒకరినొకరు బ్లేమ్ చేసుకోవద్దు. సరే కొంతమంది ఒకరిద్దరు నా పనులు కావట్లేదని చెప్పేసి వాళ్ళు తిట్టడం వేరు. కానీ పార్టీగా రాష్ట్రం ఫెయిల్ అయిందని చెప్పేసి బీజేపీ నుంచి ఒక స్టేట్మెంట్ కానీ, బీజేపీ కేంద్రంలో ఫెయిల్ అయిందని చెప్పేసి రాష్ట్రం నుంచి ఒకటి కానీ, కేవలం మేము అడుగుతున్నాం, మేము మంత్రులను కలుస్తున్నాం, రిప్రజెంటేషన్స్ ఇస్తున్నాం అనేటటువంటి ఫోటోజెనిక్ పనులు తప్ప ఎక్కడ విమర్శించిన స్థాయి లేదు. రాష్ట్రంలో కేంద్రంలో 2 ఫెయిల్యూర్స్ని కూడా విమర్శించేటటువంటి ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి పార్టీ, రేపు అధికారంలోకి రాబోయేది కూడా ప్రజా సమస్యల మీద పోరాడేటటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ అనేది ప్రజలకు ఇప్పుడే అర్థమైంది. రైట్ సార్, 2 క్విక్ క్వశ్చన్స్తో క్లోజ్ చేస్తాం. కేసీఆర్ గారు ఎలా ఉన్నారు? ఆయన ఆరోగ్యం పైన కూడా రకరకాల వదంతులు, వార్తలు చూస్తుంటాం. 2001 నుంచి మాట్లాడుతున్నాను. మేము కొన్ని వేల ఎపిసోడ్స్కి వెళ్ళాను నేను, అన్ని ఛానల్లో, చాలా ఛానల్స్, ఒక థౌజండ్స్ ఆఫ్ ఎపిసోడ్స్కి వెళ్ళాను. దిస్ వాజ్ అ కామన్ క్వశ్చన్. ఆయన ఆరోగ్యం ఏమండి కేసీఆర్ గారు ఎలా ఉన్నారండి, ఈ మధ్య ఒంట్లో బాగాలేదట అని మాకు. అవును కదా, అప్పటి నుంచి వారికి ఏదో ఒంట్లో బాగాలేదటండి, అమెరికా తీసుకెళ్తున్నారంట, సింగపూర్లో హాస్పిటల్లో బెడ్ కూడా ఫిక్స్ అయిందంట, ఇది చేస్తున్నారట, అది చేస్తున్నారట అనేది ఆఫ్ ద రికార్డ్ మాకు టీ తాగే సమయంలో అడిగేవారు. దట్ వాజ్ ఎ మైండ్ గేమ్. అంటే దట్ వాజ్ ఎ మైండ్ గేమ్. కేసీఆర్ గారు ఒక మీటింగ్లో అన్నారు చూసారా, 10-20 సంవత్సరాల నుంచి నన్ను చంపుతానే ఉన్నారని, 20 సంవత్సరాల చంపుతానే ఉన్నారని చెప్పేసి ఆయన సరదాగా మాట్లాడారు. అసెంబ్లీలో కూడా అన్నారు ఈయన నన్ను చంపుతానే ఉన్నారని. ఆయన ఆరోగ్యంగా పర్ఫెక్ట్గా ఉన్నారు. మొన్న ఈ మధ్య 4 రోజుల క్రితం వారి బావమరిది గారు చనిపోతే, అంటే మీడియా ముందుకు, అంటే కనబడే విజువల్స్లో వచ్చారు, మాట్లాడారు. సో ఆయన ఒక టెంట్ సెట్ చేసుకున్నాడు, ఊరికే నేను వచ్చి బయటకు వచ్చి నేను మాట్లాడను, మా వాళ్ళు ఉన్నారు కదా మాట్లాడతారని. హీఈస్ వెరీ హెల్దీ. ఏజ్కి తగ్గటువంటి సమస్యలు ఉంటాయి. హీ 72 ఉంటాయి, ఎవరికైనా ఉంటాయి. మామూలుగా సిక్నెస్, నార్మల్ సిక్నెస్ ఇవన్నీ జరుగుతుంటాయి. బట్ హీఈస్ హెల్దీ అండ్ హీఈస్ వెరీ పర్ఫెక్ట్. ఎలాంటి దోకా లేదు. మళ్ళీ ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లో గెలిచి ఆయనే ముఖ్యమంత్రి తిరిగి అవుతారు. రైట్. చివరిగా మీరేంటి గణేష్ గుప్తా గారు మళ్ళీ పార్లమెంట్ వైపు చూస్తున్నారని, పక్క కాన్స్టిట్యున్సీ వైపు చూస్తున్నారని, ఇటువంటి వార్తలు ఎందుకు వస్తున్నాయి? లేదండి, నేను ఒకప్పుడు 2009లో నేను పార్లమెంట్లో పోటీ చేశాను, ఓడిపోయాను. 2014లో నేను ఎంపీగానే పోటీ చేద్దాం అనుకున్నాను. నేను ఇందాక అన్నాను కదా, దేవుడు ఏం చేసినా మన మంచికే అని చెప్పేసి. నిజంగా 2014లో నేను గెలిచుంటే చాలా బాధపడేవాడిని. ఎంపీగా సీట్ వచ్చుంటే. ఎందుకంటే ఎవరో 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు చేసినాం, ఎవరో ఒక ఆయన ఉండే ఎంపీ అనే టైప్లో ఉంటుంది. కానీ ఈరోజు కేసీఆర్ గారి ఆశీర్వాదంతో, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఇచ్చినటువంటి సూచనలతో మేము చేసినటువంటి అభివృద్ధిని జీవితాంతరం ఎవరో తీసేయలేరు. ఎమ్మెల్యేగా నేను చేసినటువంటి సంతృప్తి, నా ఆత్మసంతృప్తి నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. ఒక 10 సంవత్సరాలు మీరు అన్నారే ఒక ఇంజనీర్గా, నాకున్నటువంటి నాలెడ్జ్, నాకున్నటువంటి కసి, చేయాలనే తృప్తి, ఇవన్నీ ఈ 10 సంవత్సరాలు జరిగింది. నేను ఎందుకు ఎంపీకి పోవాలనుకుంటాను? మరి చాలా తక్కువ మంది ఎంపీగా ఒక మార్క్ అనేది చేయడం దేశంలోనే చాలా అతి తక్కువ మందికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా నేను మళ్ళీ ఎమ్మెల్యేకే నేను పోటీ చేస్తా, గెలుస్తాననేటటువంటి నమ్మకం ప్రజల ఆశీర్వాదంతో, దేవుడి ఆశీర్వాదంతో, కేసీఆర్ గారి ఆశీర్వాదంతో, మళ్ళీ నిజామాబాద్ ప్రజలు నాకు పట్టం కడతారనేటటువంటి ఆశ ఉంది. నేను ఎంపీకి పోను, ఖచ్చితంగా ఎమ్మెల్యేకి వస్తాను. ఎమ్మెల్యేగా వేరే కాన్స్టిట్యున్సీకి వెళ్తారా? నిజామాబాద్ టౌన్ నుంచే పోటీ చేస్తాను. ఎందుకంటే నిజామాబాద్ టౌన్లో నాన్నవాళ్ళు ఉన్నాయి, నేను చేసినటువంటి పనులు ఉన్నాయి, ప్రజలకు నాకు సంబంధాలు ఉన్నాయి. ఒక అభివృద్ధి అనేది కాదు, మానవ సంబంధాలు ఉన్నాయి. అక్కడ కమ్యూనిటీ హాల్స్ నేను చాలా కట్టించాను. నేను ప్రజలు విపత్తులో, కోవిడ్ లాంటి విపత్తులో ఉన్నప్పుడు నేను నా సొంత డబ్బులు పెట్టుకుని నేను ఏ విధంగా పనిచేసిన, అదే ఉమెన్స్ డే వస్తే ఏ విధంగా చేసిన, మన మే డే వస్తే ఏ విధంగా చేసిన, దీపావళి వస్తే ఏ విధంగా చేసిన, ఇవన్నీ కార్యక్రమాలు చేసినవి నాకు పర్సనల్ టచ్ ఉంది. కాబట్టి తప్పకుండా నేను నిజామాబాద్ నుంచి చేస్తాను. నాకు కేసీఆర్ గారు నిజామాబాద్ నుంచి చేస్తారు, నేను చేస్తానది కాదు. కేసీఆర్ గారు నన్ను నిజామాబాద్ నుంచే పోటీ చేస్తారు. ఒకవేళ ఆయన ఇంకెక్కడికైనా బొమ్మంటే తప్పదు కదా. బాస్ ఈజ్ రైట్. కానీ నాకు తెలిసినంత మట్టుకు, నాకు కేసీఆర్ గారితో ఉన్నటువంటి సంబంధంతో, మీకు తెలుసు, నా మనసు బాస్కి తెలుసు. బాస్ కూడా సర్వేలు చేయించి గెలిచేవాడు ఎవడు అనేది ఈసారి నిర్ణయం తీసుకొని ఇస్తారు. గతంలో జరిగినటువంటి పొరపాట్లు కాకుండా ఈసారి ఇస్తారు. సో నాకు కూడా ఈ వచ్చే సర్వేలలో అన్నింటిలో పాజిటివ్ ఉంది. సో ఖచ్చితంగా మళ్ళీ తిరిగి నన్ను మా బాస్ నిజామాబాద్ అర్బన్ నుంచే పోటీ చేపిస్తాననేటటువంటి పూర్తి నమ్మకం నాకు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మాకు సమయం కేటాయించినందుకు. ఇది గణేష్ గుప్తా గారితో స్పెషల్ పాడ్కాస్ట్.